ఇప్పుడు పెళ్ళై కోడలు అత్తారింటికి వచ్చినప్పుడు అత్తవారింట్లో ఏ గృహదేవత ఉందో ఆ గృహదేవత శిల్పాన్ని అందులో పెడతారు. మనం గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఆవును తీసుకెళ్ళడం అనేది ఎంత ముఖ్యమో ఇలవేలుపుని అందులోకి తీసుకెళ్ళడం అంత ముఖ్యం. అది బహుశా ఒక 100 ఏళ్ల క్రితం ఎప్పుడో అత్తగారో పూజించిన విగ్రహం కావచ్చు. ఆ విగ్రహాన్నే కోడలు చిన్న పళ్ళెంలో పెట్టుకుని ముందుకు పట్టుకెడుతుంది. వాడు ఏదో ఫోటోలు పట్టుకెడుతున్నారు కానీ నిజానికి పూర్వం నుంచి వచ్చిన శిలా విగ్రహం ఏది ఉందో అదే పట్టుకెళ్ళాలి. దాన్నే గౌరీదేవి అంటారు. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు, ఒట్టి బొమ్మరాయి రూపంలో ఉండొచ్చు. దానికే పసుపు రాస్తారు, అర్చిస్తారు. అందులో ఏమీ దోషం లేకపోగా అదే గుణం, అదే పద్ధతి. ఎందుకు ఇదే అంటే నీ ఆరాధన ఏదో నువ్వు చేసుకో, కానీ అన్నిటినీ ఆదరించు. స్వీయ ఆచరణ సర్వ ఆదరణ. ఇది మన వైదిక ధర్మంలో ప్రధానమైన సిద్ధాంతం. అందుకే నిన్నటి స్తోత్రంలో శాపానికి గురైనటువంటి పుష్పదంతుడు చెరసాల జీవితాన్ని కూడా దాన్ని అభిషేక జీవితంగా మార్చుకున్నాడు. జీవితాన్ని మార్చుకోవడం అంటే ఇది. ఒక తప్పు జరిగితే ఇక ఆ తప్పు గురించి కుమిలిపోకూడదు. పుష్పదంతుడు కూడా తప్పు చేశాడు, మారేడాకులు తొక్కాడు. అంతకంటే గొప్ప తప్పు ఏమిటంటే పువ్వులు దొంగిలించడం. ఎవరు ఎంత గంధర్వుడైతే మాత్రం భూలోకంలో ఎవరో రాజుగారి తోటలో ఉండే పువ్వులు ఎలా దొంగతనం చేస్తారండి? మారేడాకులు తొక్కడం కంటే గొప్ప తప్పు ఏమిటంటే పువ్వులు దొంగిలించడం. పువ్వులు దొంగిలించే బుద్ధి కలగడం వల్లే శివుడు వాడికి శాపం ఇయ్యాలి కాబట్టి మారేడాకులు దొక్కే మనస్తత్వం కూడా ఇచ్చాడు కనపడకుండా. వెంటనే వాడి గంధర్వత్వాన్ని ఉపసంహరింపజేశాడు. నీకు దేవతా లక్షణాలన్నీ మాయం అవుతాయి అన్నాడు. మామూలు మనిషి ఏడు దొంగ కింద దొరికిపోయాడు. కానీ పుష్పదంతుడికి మనకి తేడా ఏమిటంటే మనం 1, 2 తప్పులు జరిగితే ఘోరాలు కావచ్చు, నేరాలు కూడా కావచ్చు. కానీ ఇంకా కుళ్ళిపోయి కుమిలిపోయి నానా బాధపడి ఎవడికి చెప్పలేక మనం లోపల మింగలేక దాన్ని పెట్టుకుని వ్యాధులు తెచ్చుకుంటామండి. అటువంటి తప్పులు జరిగాయి అంటే బయట ఎవరికి చెప్పలేకపోవచ్చు, భర్తకి చెప్పలేకపోవచ్చు, భార్యకి చెప్పలేకపోవచ్చు, తల్లిదండ్రులకు చెప్పలేకపోవచ్చు, పిల్లలకి చెప్పలేకపోవచ్చు, ఎంత ఆత్మీయులకైనా చెప్పలేకపోవచ్చు. కానీ మన పూజా మందిరంలో ఉండే పరమేశ్వరుడికి మనం చెప్పలేమా? అక్కడ 2వ వ్యక్తి కావాలా? అందుకని మనం నిర్ణయించుకుని ఒకవేళ అటువంటి తప్పులు మన జీవితంలో ఏమైనా చేసాం, అందువలనే మనమేవో పాపఫలం అనుభవిస్తున్నామంటే ఊరికి కుళ్ళిపోయి కుమిలిపోయి మళ్ళీ దాని నుంచి ఏదో బయటపడడం కోసం సైకాలజిస్టులు అన్నాం, వాళ్ళు ఏమో సిట్టింగ్ అన్నాం, స్టాండింగ్ అన్నాం. 5-6 సార్లు స్టాండింగ్లు అయ్యాక 5-6 వేలు వసూలు చేశాక యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అన్నాం. అది కాకే కదా నీ దగ్గరికి వచ్చింది. మన మైండ్ సెట్ మనం మార్చుకోగలిగితే వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వెళ్ళడం పని లేక 5-6 వేలు అయిపోయాక మీరు మైండ్ సెట్ మార్చుకోవాలండి. మైక్ సెట్ మార్చలేకపోతున్నాం, మైండ్ సెట్ ఎక్కడ మారుస్తామండి? మైక్ సెట్ మార్చడం కష్టంగా ఉంది కానీ మైండ్ సెట్ మార్చేస్తారట. ఏమిటిది మార్చేది? ఈ మైక్ తీసి ఆ మైక్ పెట్టిన తేలిగ్గా ఇది మైండ్ సెట్ అంత తేలిగ్గా మారదమ్మా. మైండ్ సెట్ అంటే ఏమనుకుంటున్నారు? స్వభావో దురతిక్రమ, శాస్త్రం చెప్పిన మాటది. స్వభావ దురతిక్రమక. ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం 10-12 ఏళ్ల నాటికి పూర్తిగా ఆవిష్కృతం అవుతుంది, పుష్పం వికసించినట్టుగా. దాన్నే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, లేకపోతే మురుక్కాలో ప్రారంభమైనప్పుడే కుళ్ళు వాసన వస్తుంది అంటారు. ఏదైనా ఒకటే. వాడు ఏమిటో 10-12 ఏళ్ళకి తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఆ స్వభావం మారడం చాలా కష్టం. అందుకే నేను చాలా ప్రవచనాల్లో చెప్పాను ఒక మాట, లోకానికి ఉపశాంతి కలిగించే మాట. 18 ఏళ్ళు దాటిన తర్వాత వాడి స్వభావాన్ని ఎవరూ మార్చలేరు, ఇద్దరే మార్చగలరు. ఒకరు వాడే, ఇంకెవరు లేరు. ఆయన మార్చుకోగలరు. ఆయన మార్చుకుంటే 92 ఏళ్ళకు కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడైనా స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు. దురతిక్రమ అని ఎందుకన్నారంటే ఇతరులు మార్చలేరు, మనం మార్చుకోవచ్చు కావాలంటే. భగవత్ శరణాగతి ద్వారా, భగవన్ నామస్మరణ ద్వారా, ఆత్మవిమర్శ ద్వారా మన తప్పులు మనం సరిచేసుకోవడం ద్వారా మన స్వభావాన్ని మార్చుకోవచ్చండి. అమిత కోపంగా ఉన్నవాడు 24 గంటల్లో శాంతమూర్తిగా మారతాడు. వాడు అనుకుంటే మారతాడు. గురువులు అనుకున్న మారడు, ఎవడు అనుకున్నా మారడు. ఏ మంత్రశక్తి వల్ల మారడు, అతని వల్ల అతను మారతాడు. ఆత్మవిశ్వాసం అంటారు దాన్ని. అలాగా మార్చగలిగిన వారు ఎవరు అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఒకటి వాడే, 2 ఇంకా పరమాత్మ. వాడి వల్ల కాకపోతే కొడుకో కూతురో ఏదో అయితే ఏం చేస్తాం? ఇంకా మారడు కదా అన్నప్పుడు ఏం చేస్తాం? పరమేశ్వరుడికి అప్పగించిన ఆయన వీడు నాకు తగ్గినవాడు, వీడితో నేను పడక తప్పదు, అంచేత వీడి సంగతి నువ్వు చూసుకోవయ్యా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర అని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు ఒక మంత్రం చదివి ఆయనకి అప్పగిస్తే మీకు తలనొప్పిగా ఉన్న మనుషులు, భార్యలైనా భర్తలైనా కొడుకులైనా కూతుళ్ళైనా ఊళ్ళో ఎవరైనా ప్రపంచంలో 14 లోకాల్లో ఉన్నవాడు ఎవడైనా వాడిని నెలదిరగకుండా మార్చి మీకు దాసుణ్ణి చేసే శక్తి పరమేశ్వరుడికి ఉంది. నమ్మండి. నెల తిరగకుండా మారతారు, అనుమానం లేదు. నేను అనేక పరీక్షలు చేసే చెబుతున్నాను.
నెల తిరగకుండా మారుతారు. అంత ప్రార్థన చేయాలి, అంత ఆర్తి లోపల నుంచి రావాలి. స్వామి నా తప్పే ఉంది, వీడిని కనడం నా తప్ప, వీడిని పెంచడం నా తప్ప, ఇలా తయారయ్యాడేమిటి, మా ఇంట్లో కూడా ఎవరు ఇలా లేరే, కానీ వీడు ఇలా అయ్యాడు, వీడి పూర్వజన్మ కర్మ ఏమిటో ఎందుకు అయ్యాడో నాకు తెలియదు కదా, కానీ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు కష్టంగా ఉంది అని అంటే మన గురించి మొత్తం చక్రాన్ని అమ్మవారి ఇటు తిప్పేస్తుంది, అనుమానం వెళ్ళా. అంత ప్రభావం భక్తికి ఉంది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని శంకరాచార్య ఎందుకన్నారు అంటే, భౌతిక సమస్యలు దూరమైతే తప్ప, మనస్సు ప్రశాంతంగా ఉంటే తప్ప మోక్షం కోసం కూడా ఎవరూ ప్రయత్నం చేయలేరండి. ఓ పక్క ఇంట్లో అప్పుల బాధ ఎక్కువైపోతుంటే మోక్షం గురించి ఎవరు ఆలోచిస్తారండి? అంచేత పరమేశ్వరుడు వీటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు భగవద్గీతలో. ప్రమాణం చేసేవాడు పరమాత్మ, నాకు ఏం అనుమానం లేదు, నాకు దండం పెట్టుకోండి, నేను తీరుస్తాను, నన్ను నమ్ముకోండి అన్నాడు. ఆర్తగా నీకు బాధ కలిగితే నన్ను ప్రార్థించు. జిజ్ఞాసుకు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నావు, నీకు దొరకట్లా, ప్రార్థించు. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, సంశయ భీకరాటవుల చచ్చుచునుంటిని, సంశయ భీకరాటవుల చచ్చుచునుంటిని, నిన్ను గూర్చి ఏ అంశము తేట తెల్లముగా ఆత్మకు తోపదు, నిన్ను గూర్చి ఏ అంశము తేట తెల్లముగా ఆత్మకు తోపదు, చిత్తమందపభ్రంశపుటూహలే తిరుగు రంగుల రాట్నమోలే, చిత్తమందపభ్రంశపుటూహలే తిరుగు రంగుల రాట్నమోలే, ఇంత జ్ఞానాంశువు శోకనిమ్ము, ఇంత జ్ఞానాంశువు శోకనిమ్ము, పరమార్థము దాచదవేల శంకరా. ఇంత చిత్తశుద్ధిగా ఇంత ఆర్తితో నువ్వు నాకు జ్ఞానదానం చేస్తే తప్ప నేను అన్నం కూడా తిన్ను అని కూర్చోవాలంతే. ఇంట్లో కాసేపు ఒక పూట అన్నం మానేస్తే తల్లి వెంటనే పరిగెత్తుకొస్తుంది కదా, తండ్రి కొంచెం బిగిస్తాడు, కానీ తల్లి వచ్చేస్తుంది. తల్లి లాంటివాడమ్మా భగవంతుడు, తండ్రి కూడా తర్వాత విషయం. భగవంతుడు తల్లి లాంటివాడు. భగవంతుడు ప్రతి ఇంట ఉండడం, ఉన్నానని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి తల్లి అని ఒక పదార్థాన్ని పెట్టాడు మన కోసం. భగవంతుడికి ప్రత్యామ్నాయం తల్లి, రెండో మాట లేదు. అందుకని నేను మాతృ ప్రార్థన చేసి సభ మొదలు పెడతా. భగవంతుడికి ప్రత్యామ్నాయం తల్లి. మా అమ్మ కారణంగా, మా అమ్మ పాదసేవ కారణంగా, మా అమ్మ మీద నాకుండే భక్తి కారణంగానే ఈ పవిత్రమైన అధ్యాత్మ జ్ఞానం అంతా కలిగింది. రెండో మాట లేదు అందులో, రెండో మాట లేదు. గ్రంథాలు చదివితే వస్తుంది అనుకోవడం పొరపాటు. మాతాపితృ సేవ చేస్తే చాలా వస్తుంది, చాలా వస్తుంది. ధర్మవ్యాధుడు ఏ గ్రంథాలు చదవకుండా కేవలం మాంసం కొట్టు పెట్టుకుని బతుకుతూ కేవలం తల్లిదండ్రుల సేవ వల్లనే కౌశికుడనే బ్రాహ్మణుడికి, మామూలు బ్రాహ్మణుడుగా అప్పటికే వేదాంగాలు చదువుకున్న వాడికి అజ్ఞానం పోగొట్టగలిగేంత గురువు అయ్యాడు ధర్మవ్యాధుడు. ఒక కసాయివాడుగా పుట్టినవాడు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఈ నాగరికతలో ఎప్పుడు కులానికి గౌరవం లేదు, గుణానికే గౌరవం. అదే హిందూ ధర్మం, అదే భారతీయత. కౌశికుణ్ణి ధర్మవ్యాధుడు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి జ్ఞానం చేయించిన, జ్ఞానాన్ని బోధింపజేసిన సంస్కృతి ఇది. చండాలుడికి శంకరాచార్య స్వామి పాదాభివందనం చేసినటువంటి సంస్కృతి ఇది. ఇందులో ఎక్కడ కులభేదాలు తెచ్చి పెడతారండి? తగాదాలు పెట్టడానికి తప్ప. ఎప్పుడూ గుణానికి, ఎప్పుడూ ధర్మానికి, ఎప్పుడూ జ్ఞానానికే ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అలా మనం ఆర్తిగా ప్రార్థన చేయొచ్చు, అలాగే జిజ్ఞాసుగా ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ ఏవో కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకే అర్థార్థి అన్నాడు పరమాత్మ. నీ కోరికలు కూడా నేను తీరుస్తాను, కానీ అంత బాధపడిపోక నాకు చెప్పవయా ఆ విషయం అన్నాడు. పైగా పరమేశ్వరుడికి అయితే చెప్పక్కల, పక్కింటి వాళ్ళకి, పత్రికల వాళ్ళకి మన విషయాలు చెప్పాలి, చెప్తే కానీ తెలియవు. పరమేశ్వరుడికి చెప్పక్కల. శివానందరహర్లో శంకరాచార్య స్వామి అంటారు, సర్వజ్ఞశ్చ దయాకరశ్చ భవతః కిం వేదితవ్యం మయా. నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నీకు చెప్పాల్సిన పని లేదు. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎందుకు వచ్చావో నాకు తెలుసులే వెర్రిమోఖం అంటాడు. ఆయనకి చెప్పేది ఏమిటమ్మా, ఆయనకి తెలియదు ఆ విషయం అంతా. అంచేత సర్వజ్ఞస్య. పైగా రెండో మాట వాడారు శంకరాచార్య. ఆయన సర్వజ్ఞుడైతే మనకేం ఉపయోగం అండి, మన కోరిక తీర్చాలి కదా. అందుకని దయాకరస్య అన్నారు వెంటనే. దయగలిగిన వాడు కూడా ఆయన. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అంటాడు. అయిపోయింది వెళ్ళమంటాడు. ఏమంటే ఎంతమందికి ఎన్ని కోరికలు తీరకపోతే, ఎన్ని వ్యాధులు తగ్గకపోతే, ఎన్ని బాధలు తీరకపోతే ఇన్ని రకాల దేవాలయ ప్రతిష్టలు జరుగుతున్నాయి, ఇన్ని వేల మంది వస్తున్నారండి. ఎవరి నమ్మకానికి కారణం? కేవలం పరమేశ్వరుడు, కేవలం పరమేశ్వరుడు. మరొకరు ఉంటారా? ఒక వ్యక్తి తలుచుకుంటే అవుతుందా? ఒక వ్యవస్థ తలుచుకుంటే అవుతుందా? ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు, ప్రపంచం అంతా తలుచుకుంటే అవుతుందా ఇంతమందిని ఇక్కడికి రప్పించడం? ఆ ఆత్మలింగం తలుచుకుంది, మీరు అందరూ వచ్చారంతే. పరమేశ్వర సంకల్పం అలా ఉంటుంది. కోట్ల మందిని పరిమళింపజేస్తుంది, పరవశింపజేస్తుంది, ప్రేరేపింపజేస్తుంది. అది
ఆయన్ని మనం ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థనలో కూడా ఆత్మలింగ స్వరూపమైన స్ఫటికలింగ స్వరూపమైన శివస్వరూప ప్రార్థనలో విశేషం ఏమిటంటే పుష్పదంతుని మరో శ్లోకం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహోక్ష ఖట్వాంగక పరశురజినం భస్మఫణినక. మహోక్ష ఖట్వాంగక పరశురజినం భస్మఫణినక. కపాలం చేతి యత్తవ వరద. కపాలం చేతి యత్తవ వరద తంత్రోపకరణం. మహోక్ష ఖట్వాంగక పరశురజినం భస్మఫణినక. కపాలం చేతి తవ వరద తంత్రోపకరణం. సురాస్తాం వృద్ధిం దధతి చ భవద్భ్రూ ప్రణిహితాం. సురాస్తాం వృద్ధిం చ భవద్భ్రు దధతి చ. సురాస్తాం వృద్ధిం దధతి చ భవద్భ్రూ ప్రణిహితాం. నహి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి. నహి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి. మనం ఆరాధించే దైవ రూపాలన్నింటిలో శివరూపం చాలా చిత్రమైంది. అన్నీ ఏవి అమంగళ స్వరూపాలుగా మనం భావిస్తామో అవే ఉంటాయి శివుడి దగ్గర. మంగళ స్వరూపం ఒక్కటి ఉండదు. బహుశా ఈ అమంగళాలన్నీ పోవడానికి ఆయన సర్వమంగళాదేవిని పెళ్లి చేసుకున్నాడు గొడవ లేకుండా. ఆయన పెళ్లి చేసుకున్న అపర్ణాదేవి పార్వతి పేరు సర్వమంగళ. అపర ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి శివ భవానీ రుద్రాణి శర్వాణి సర్వమంగళ అంటారు అమరకోశంలో అమ్మవారి పేర్లు చెబుతూ. ఆవిడ పేరు సర్వమంగళ. ఇంత సర్వమంగళ అయిన ఆవిడ పెళ్లి చూపులు 16 సార్లు చూసి 16 ఏళ్ళు ఆగి 16 ఏళ్ళు తపస్సు చేసి చేసుకున్నది ఎవరిని అంటే శ్మశానంలో దొళ్ళేవాడిని, బూడిద పూసుకునేవాడిని, ఏనుగు చర్మం కట్టుకునేవాడు చేసుకుంది. ఏమనాలి ఇప్పుడు సెలక్షన్ని? ఇప్పుడు పెళ్లి కూతురు అయితే ఇంతకంటే అమాయకురాలు లేదు పో అంటారు. మాకు సాఫ్ట్వేర్ ఉండాలి ఖచ్చితంగా. జీన్స్ ప్యాంట్ వేయాలి, దానికి 4 చిరుగులు కూడా ఉండాలి, సక్రమంగా ఉండాలి. ఎన్ని చిరుగులు ఉంటే అంత గొప్ప భర్త. ఇప్పుడు జీవితం అంతా చింపేస్తాడు ఖాయం. ఇప్పుడు మనకి భర్త అంటే అదేండి, వాడు జీన్స్ ప్యాంట్ వేయాలి, టైట్ ప్యాంట్ వేయాలి, మొత్తం లోపల ఇంకా 5-6 వస్త్రాలు వేసేయాలి. నేను మొహమాటం లేకుండా మాట్లాడదు. ఈ దరిద్రపు వస్త్రాల వల్లే పిల్లలు కలగట్ల. ఇవి మార్చుకోవాలండి. ముందు శుభ్రమైన సంతానం కలగాలి. గుణపాలు లాంటి పిల్లలు కట్టాలంటే లుంగీ పంచెలు కట్టాలి మగవాళ్ళు. దయచేసి గ్రహించండి. కన్నడ సంప్రదాయం లుంగి, తెలుగు సంప్రదాయం పంచే కట్టండి. జమ్మాను ఛాలెంజ్ చేసి చెబుతా, సవాల్ చేసి చెబుతా. ఆడవాళ్ళు వెంటనే మార్పించండి మగవాళ్ళ చేత వస్త్రాలు. ఈ దరిద్రపు వస్త్రాలు కట్టినంతకాలం కలగరండి. సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతాయి. ఎందుకంటే ఒంట్లో అన్ని అవయవాలకి గాలి తగలాలి. అంతకంటే నేను ఎక్కువ వ్యాఖ్యానిస్తే బాగుండదు. కావాలంటే పూర్వం నాది జీన్స్ ప్యాంట్ వీడియో ఉంది, చూసుకోండి. అందులో బరాబర్ చెప్పాం మొత్తం అంతా. పైగా ఇంతంత ఎత్తు బళ్ళు వస్తాయి ఇక్కడ, చాలు ఇంకా అవన్నీ వ్యాఖ్యానించక్కల. ఆ బండి ఎక్కకూడదు మగాడు. ముందు ఎత్తుగా ఉందంటే ఎక్కకూడదు అసలు. అదే ఎక్కుతాడు, జీన్స్ ప్యాంటే వేస్తాడు, లోపల ఇంకా ఆరేస్తాడు. ఒళ్ళంతా వేడి మొత్తం చచ్చాయి, బీజగణాలన్నీ చచ్చాయి. ఎలా కలుగుతాయండి? ఇక అక్కడి నుంచి మొత్తం శ్రీశైలమును వెంకటాపురం తిరుగుతాడు. ఇక్కడ నువ్వేం తిరిగినా ఒకటే, ఇది మానే వరకు. ఇది ఎవరికి తెలియదు. చెప్తే చెప్పడానికి మొహమాట పడతారు. మొహమాటం ఏంటమ్మా, చెప్పుకోవాలి. సమస్యకు పరిష్కారం భౌతికంగా ఉంది అక్కడ. పోనీ ఇదేమన్నా మనదా? పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఇది అధిక మాసం తద్దినం. ఇది మన తద్దినం కాదు. ఇది అధిక మాసం తద్దినం అని పెడతారు. 2 ఏళ్లకోసారి 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తూ ఉంటాయి. అధిక మాసం తద్దినం. అసలు తద్దినం పెట్టడానికి ఇప్పుడు చచ్చాడు 10,000 ఖర్చు అయింది. అధిక మాసం వస్తే కరువులో అధిక మాసం అనే సామెత ఎందుకే వచ్చింది? అసలే కరువు, దాంట్లో తండ్రి అధిక మాసం వచ్చింది. 2 తద్దినాలు పెట్టాలి. ఇప్పుడు వీడికి తద్దినం అయిపోతుంది. అందుకే అధిక మాసం తద్దినం అంటారు. ఇది మనది కాదు. ఇది మనకు శుభ్రంగా గాలి వస్తువులు. ఆడాళ్ళ చీర బ్రహ్మాండంగా ఉంటుందండి. చీరే ఉండాలండి. ఆడపిల్లలు చిన్నపిల్లలు అయితే పరికిణి ఓణి, పెద్ద అయితే చీర. పైగా చీర లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా ఎలాగైనా నప్పిస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా నప్పిస్తుంది. ఎరుపు రంగు చీర అంటారు, మెజెంటా రంగు, మాంజిష్ఠ వర్ణం. అమ్మవారు ఆ రంగు చీర కట్టుకుంటుందమ్మా లలితాదేవి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. ఆ లేత ఎరుపు రంగులో మెరిసిపోయేటువంటి చీర ఏ రంగు ఆడదానికైనా నప్పిస్తుంది. పొడుగ్గా ఉండి, పొట్టుగా ఉండి, ఎవరైనా అందంగా ఉంటారు. మీరు కట్టుకుని చూడండి, నా మాట అబద్ధం ఏది అడగండి. ఎవరైనా అందంగా ఉంటారు. ఈ రంగుతో నిమిత్తం లేదు, పొడుగుతో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు. అలాంటి వస్త్రధారణ మనది.
ఇవాళ దాన్ని ఆచరించడం కాదు, మాట్లాడడం కూడా తప్పే అంటున్నారు. మాట్లాడతాం, చచ్చే వరకు ఇదే మాట్లాడతాం. భారతీయ సంప్రదాయాలు తిరిగి వచ్చే వరకు గరికిపాటి కంఠం మోగుతూనే ఉంటుంది ఖచ్చితంగా. మా ఇష్టం అనే మాట పనికిరాదమ్మా. సంప్రదాయం ఒకటి ఉంది. సంప్రదాయం నువ్వు మార్చావంటే ఇంతకంటే అది ఏ రకంగా గొప్పదో మాకు చెప్పు, ఇప్పుడు మార్చొచ్చు, తప్పులేదు. ఇంతకంటే అది గొప్పది కావాలి కదా. ఇంతకంటే దరిద్రాన్ని తెచ్చిపెట్టి, పైగా మనది కానిదాన్ని తెచ్చిపెట్టి, మనదంటే అలాగా ఈ జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ మీకు విదేశాల్లో పనిచేస్తాయి. ఎందుకంటే అక్కడ విపరీతమైన చలి, ఐరోపా దేశాల నిండా విపరీతమైన చలి. 4 నెలలు కూడా వేసవకాలం ఉండడం కష్టం అక్కడే. అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడు అంటూ ఉంటారు వాళ్ళు, జూలై ఆగస్టులో పెడతాం సాధారణంగా. ఆషాఢ మాసం అల్లుళ్ళలాగా మేము కూడా అప్పుడు పెడుతూ ఉంటాం అక్కడికి. సరిగ్గా ఆషాఢ మాసం అమెరికా లెక్క పెడితే అక్కడ ఇంత చేసి ఉండే డిగ్రీలు వాళ్ళీళ్ళు బంగారంగా 22 degrees 22 degrees ఒక ఉష్ణోగ్రత. హాట్ టూ మచ్ హాట్ అంట. నీ హాట్ బంగారంగా 22, మేము 52 పడుతున్నాం ఇక్కడ. పైగా నేను సరదాగా అనేవాడిని, మీ 22 లెక్కే ఉంటాయా, మేము 52 పడుతున్నాం, పైగా మీది ఫారిన్ హీట్, మాది సొంత హీట్ అన్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఉష్ణోగ్రతను ఫారిన్ హీట్లో కొలుస్తారు, మనం సెల్సియస్లో కొలుస్తాం. అందుకని మీది ఫారిన్ హీట్ అయ్యా, మాది సొంత హీటు. ఒకసారి హైదరాబాద్ వచ్చి ఉండైనా, ఇంకా ఓపుకుంటే ఆంధ్రాకి వెళ్ళినైనా, భీమవరం కాకినాడ తిరిగి తెలుస్తుంది నీకు వేడంటే ఏమిటో అన్నాను. విశాఖపట్నం చెమట పట్టేసి 52 degrees చదువుతున్నారు అక్కడ. ఇంత వేడి దేశంలో చలివేషంలో ఉండే దుస్తులు పనికిరావండి. చలి దేశాల్లో పిల్లలకు కూడా వాళ్ళు యూనిఫామ్ వేస్తారు, ఈ బెల్ట్ పెడతారు, అవన్నీ అక్కడ పనికొస్తే బూట్లు సాక్సులు అన్నీ అక్కడవి. మన పిల్లలు స్కూల్కి వెడితే శుభ్రంగా అవాయి చెప్పులు వేసుకుని వెళ్ళాలి, అంతే లెక్క. కాళ్ళు బాగా కనపడుతూ ఉండాలి, గాలి చెమట పడుతూ ఉండాలి, గాలి వేడి అన్నీ కాళ్ళకి తగులుతూ ఉండాలి, అప్పుడే పిల్లలు బాగుంటారు. మనం బూట్లు వేసాం, అందులో సాక్స్ వేసాం, వాడి ఇంటికి రాగానే ఆ సాక్స్ అందులో మడత పెట్టి తోసాం, అది చెమట పట్టింది, కంపు కొట్టింది, మన్నాడు అదే తొడిగాం, వాడికి ఏమొస్తుందమ్మా గజ్జి రాకపోతే. దీనికి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం జత చేసాం. ఇంగ్లీషు రావడానికి దీనికి సంబంధం ఏమిటండి? వీరు పంచకట్టుకుంటే ఇంగ్లీషు రాదా? భాషకి వేషానికి సంబంధం. ఎన్ని రకాల మాయలో పడుతున్నామండి. ఈ మాయలన్నీ మనకి ఈ పాశ్చాత్య సంస్కృతి వలన వచ్చాయి. అందుకే నేను సరదాకి చెబుతున్నా ఒక్క మాట, అమ్మవారంతకంటే మనం గొప్పవాళ్ళం. ఆవిడ సర్వమంగళాదేవి కదా, మరి ఆవిడ కూడా బాగా అందంగా వేషం ఉండేవాడిని. పోని భారతీయ సంప్రదాయం అనుకున్న నారాయణమూర్తులాగా, శ్రీమన్నారాయణమూర్తులాగా పెద్దంచు పంచగట్టేయని, లేకపోతే మన సిద్ధాంతి గారిలాగా ఎప్పుడు బ్రహ్మాండమైన సిల్కు పంచి ఆకుపచ్చ సంచులో మెరిసిపోయేవాడిని ఎంచుకోవాలి కదా. అది కూడా మానేసి ఇవిడ శ్మశానంలో ఉంటాట, పెద్ద ఎద్దు ఎక్కుతాట. ఇంత చేస్తే ఆయనకి మంచం కూడా ఆయుధంత. మంచం కూడా ఎందుకు, బెళ్ళాన కొట్టడానిక, దేనికి ఇది పని లేక. ఇవన్నీ ఉన్నవాడిని చేసుకోవడం ఏంటండి? పైగా ఎంత పట్టుదల పట్టి చేసుకుందంటే, ఆయనే దిగి వచ్చి కపట బ్రహ్మచారి రూపంలో వచ్చి శివునింద చేశాడు. శివుడే స్వయంగా. నీకేం మతుందా లేదా, శివుని చేసుకుంటావా, విష్ణువుని చేసుకో, ఇంద్రుని చేసుకో, బ్రహ్మని చేసుకో, కావాలంటే నేనే మధ్యవర్తిత్వం కూడా చేస్తాను, నేను చెబుతాను అని చెప్పాడు. ఎందుకంటే అమ్మాయిని పరీక్ష చేయడానికి. ఇవాళ ఆ పరీక్ష పెళ్లి కూతుళ్ళ విషయంలో, పెళ్లి కొడుకుల విషయంలో ఎవరైనా చేస్తున్నారండి? పెళ్లి కొడుకు అనగానే ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత. ప్యాకేజీ ఏమిటమ్మా, ఇప్పుడు మొత్తానికి ప్యాకేజ్ చేసేస్తాడు పెళ్లి కూతుర్ని అమెరికాకి, మళ్ళీ ఇంక ఇక్కడికి రాదు ఆవిడ. ప్యాకేజ్ చూస్తారా ముందు? ఇదివరకు ఎప్పుడు డబ్బు గురించి అడగలేదండి అసలు. కుర్రాడు సమర్థుడేనా అండి, పొలం అది ఉందా అండి, వ్యవసాయం చేసుకుంటాడా, ఉద్యోగం అంటే ఉద్యోగం ఎక్కడండి అని అడిగేవారు అంతే. జీతం దేవుంది అంటే కష్టపడ్డాన్ని బట్టి వస్తుందని. ఇప్పుడు మొత్తం ప్యాకేజీ. ఇక ఆ ప్యాకేజీ మామూలు నెలకి ₹1,00,000 అంటే ₹1,00,000 జీతమా ఈ రోజుల్లో? ఆడపిల్ల తల్లికి నమస్కారం. ఆ పీత ఆడపిల్ల తల్లికి నమస్కారం. ₹1,00,000 జీతమా? అయ్యి బాబోయ్, ₹1,00,000 జీతం కదా అంటే ఎన్ని లక్షలు ఉండాలమ్మా మీ అమ్మాయికి? మా జీవితంలో ఇప్పటికి మేము ₹1,00,000 ఆదాయం చోట్ల, నేను నా పక్కవాడు కూడా. కష్టంగానే ఉంది. నెలకి 1,00,000 చూడడం లేదండి ఇప్పుడు ఈ నేడు తగులుడి. ఇంత పేరు ప్రసిద్ధులు ఉంటే కష్టంగా ఉందండి అది. ₹1,00,000 జీతం తక్కువ. ఏం చేసుకుంటాం ఈ జీతం అంతా? అంటే ఇలా పెళ్ళి అయిపోగానే బ్రహ్మాండమైన వస్తువులన్నీ ఇంటి నిండా వచ్చేయాలి, విల్లా కొనేయాలి 2 కోట్లు పెట్టేసి. నెలకు ₹1,00,000 ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ మాసికం. మన మాసికం మనమే పెట్టుకోవడం. పైగా పోయిన వాళ్ళకి మాసికం 1 సంవత్సరమే పడతారు. ఈఎంఐ కట్టామంటే జీవితాంతం మాసికాలు పెట్టుకోవడం. ప్రతి నెల నీకు ₹1,00,000 అది వచ్చింది, టీవీది వచ్చింది, ఫ్రిడ్జ్ది వచ్చింది, ఇంకా దేందో వచ్చింది. ఈ చిల్లర ఈఎంఐలన్నీ కలిపి 1,00,000 2,00,000 నువ్వు ఈఎంఐ, నువ్వు నీ మొగుడు కలిసి ఈఎంఐ కడితే మీరు ఏం బతుకుతారమ్మా? అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్లో, బెంగళూరులో
ఇవాళ జీవితాలు ఇవ్వండి. శివపార్వతుల నుంచి నేర్చుకోవలసింది ఏమిటి అంటే, అమ్మవారు కేవలం శివతత్వాన్ని చూసింది, ఆయనకి ఏముందని అడగలేదు. ఎంతమంది చెప్పినా వినలేదు. చివరికి శివుడే వచ్చి స్వయంగా శివుని చేసుకుంటావేటమ్మా మతుందా లేదా అని మారువేషంలో వంకర పెట్టి అనేక రకాల వ్యాఖ్యానాలు చేసాడు. నువ్వేమో పట్టు చీర కట్టుకుంటావు, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు. పురోహితుడు 2 ముడి వేస్తాడు. కొంగు ముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని అని కొత్త ముడి వేస్తారమ్మా బ్రహ్మముడి. ఆ ముడి పడదు కదా, ఏనుగుతోలు ఈ కరిచర్మంతో ముడిపడుతుందా అన్నాడు. అంతే కదమ్మా, నువ్వు కరగ్రహణం కదా, పాణిగ్రహణం అంటే కరగ్రహణం కదా, చెయ్యి కలుపుతారు కదా, అగ్ని ప్రదక్షిణ చేస్తా, నువ్వు చెయ్యి చాపుతావు, నీ చేతికి బ్రహ్మాండమైన కంకణం ఉంటుంది. మరి హిమవంతుని కూతురు కదా, ఆవిడకేమిటండి? రత్నగ్రేవే చింతాకలోల ముక్త ఫలాన్విత. అందుకే నీ చేతికి బంగారు కంకణం ఉంటుంది. ఆయన చెయ్యి చాపుతాడు అంటే బుస్సుమంటుందో పామని చెప్పింది. ఆయన చేతికి అవే ఉంటాయి. చేతికి కట్ల పాములు, మెళ్ళో పొట్ల పాములు వేసుకునేవాడు మొగుడా? ఇవి ఎందుకుంటాయో చెబుతున్నాడు శివమహిమన స్తోత్రంలో. దీని ద్వారా మన సంసారాలు మార్చుకోవాలి. మనం పెళ్లి కూతుళ్ళని పెళ్లి కొడుకులని ఎంచుకునే ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనిషి గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ధనానికి కాదు. అప్పుడు ఇది అర్థమైనట్టు లెక్క. మీవాడు ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా ఉన్నాడా? మీవాడు ఎప్పుడు ధర్మానికే కట్టుబడి ఉన్నాడా? మా అమ్మాయితోనే కాపురం చేస్తాడా? పక్క చూపులు ఏమైనా చూస్తాడని అడిగేయాలి మొహం మీద. అటువంటి వాడికి పిల్లనివ్వాలి. చూడను అని కాగితం రాయించుకోవాలి అవసరమైతే. అబ్బాయి అక్కడ ఏమీ లేదండి. మా అమ్మాయి పేరు ఏమైనా హత్య పెడతారా? హత్య పెట్టేస్తే అయిపోయింది అంతే. ఇక్కడ పైగా ముందు అంతకంటే గొప్ప కోరికలు కొడుతున్నారండి మధ్యన. అత్తగారు మామగారు ఉండకూడదు, వాడు వెళ్ళిపోవాలి, టపా కట్టేయాలి. వాళ్ళ మగపిల్లాన్ని కన్న వాళ్ళకంటే పాపాత్ములు ఎవరు లేరు ప్రపంచంలో. వాళ్ళు వెళ్ళిపోవాలి. ఒకవేళ ఉన్నా మా ఇంటికి రావద్దు. వాళ్ళకి ఏదో ఎండోమెంట్ ఏదో అన్నారు వచ్చిన ఆరోగ్యం పాలసీ. ఆ పాలసీ ఉందా? ఎందుకంటే ఆ డబ్బులు ఖర్చు వీరు పెట్టరు. కొడుకు కోళ్ళు పెట్టకపోతే తల్లి తండ్రి ఆరోగ్యానికి ఎవరు పెడతారని ఊళ్ళో వాళ్ళు పెడతారా? అక్కడి నుంచి రాజకీయ నాయకులు తయారై వృద్ధులకు ఎంత ఇస్తాం, వికలాంగులకు ఎంత ఇస్తాం. వాళ్ళెవరండి ఇవ్వడానికి? మన కొడుకుల్ని మన తల్లిదండ్రులు మనం చూసుకోలేమండి. ఈ దుర్మార్గపు బిచ్చగొట్టు వ్యవస్థ నుంచి మనకు మార్పు రావాలండి ఖచ్చితంగా. ఎవరు ఏమిస్తామన్నా వద్దని చెప్పండి. అన్నింట్లో వృద్ధులకు వాళ్ళు ఇచ్చేది ఏమిటంటే 3,000 4,000. మనం బతికేమో చచ్చామా ఇక్కడ? మన ఇంట్లో ఎవడికో కాళ్ళు లేవు చేతులు లేవు, వాడేమిటండి ఇచ్చేది? మన పిల్లాడు మన తమ్ముడు కదా, మన మేనలుడు కదా, మనం చూసుకోలేమండి. ఆ వికలాంగుడు వాళ్ళు ఏమిటండి ఇచ్చేది? ప్రతిదీ మేమిస్తాం. అది దానికని ఓట్లు పట్టుకుపోతున్నారు శుభ్రంగా. మనం బెచ్చగాళ్ళ కింద తయారయ్యాం ఇక్కడ. ఈ మొత్తం వ్యవస్థ నుంచి వ్యవస్థలో మార్పు రావాలంటే మన ఆధ్యాత్మికతని మనం అన్వయం చేసుకోవాలి. ఒక బిచ్చగాన్ని పెళ్లి చేసుకున్న ప్రేమికురాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మహోక్ష ఖట్వాంగక పరశురజినం భస్మ పణినక. ఏముందయ్యా నీ దగ్గర? మహోక్ష, ఓ పెద్ద మొసలి ఎద్దు. దానికి ఎంత వయస్తుందో ఈయనకి తెలియదు, ఈయనకి ఎంత వయస్తుందో దానికి తెలియదు. పెద్ద నందీశ్వరుడు అంటే పెద్ద ఎద్దు. అదే 6 అడుగులు వేయాలంటే 6 గంటలు పడుతుంది. మధ్యలో ట్రాఫిక్ జామ్ అని ఆగిపోతుంది. అది ఎక్కుతాడు ఈ పెద్ద. అసలు ఎక్కేదే తక్కువ. ఒకవేళ ఎక్కితే అదే. పెద్ద కారు పంపించినా వద్దంటాడు. గరుత్మంతుడిని అదే అది విష్ణు వాహనం నాకెందుకు అంటాడు. ఐరావతాన్ని పంపించినా వద్దంటాడు. మా నందీశ్వరుడు లేడా అని అడుగుతాడు. ఎంత ప్రేమో. ఎందుకండి ఆత్మలింగం ముందు నందీశ్వరుడు అలా చూస్తూ ఉంటాడండి. గమనించండి నందీశ్వరుడు ప్రాధాన్యం. నందీశ్వరుని వెనకాల కుడి చేత్తో ఇలా ఎడం చేత్తో కొమ్ముల మీద స్పృశించి శివదర్శనం చేసుకుంటాం మనం అందరం. ఎందుకు నందీశ్వరుడికి అంత ప్రాధాన్యము అంటే, ఈశ్వరవాహనమ్ము పరమేశ్వర దివ్యమఖత్వ దీప్తికిన్ శాశ్వత వాహకమ్ము. ఈశ్వరవాహనమ్ము పరమేశ్వర దివ్యమఖత్వ దీప్తికిన్ శాశ్వత వాహకమ్ము. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనమ్ము. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనమ్ము. ఈ అన్నిటికంటే గొప్పది. నేను ఈ పద్యం ఇందుకోసం రాయాల, ఈ చెప్పబోయే మాట కోసం రాశా. దైవము నకర్నిశముల్ కనుచుండు కన్ను. నందీశ్వరుడు గొప్పదనం అది. దైవమున హర్నిశముల్ కనుచుండు కన్ను. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో గడితే ఎంత ఎత్తున నంది కనపడితే ఆ నంది అలా చూస్తుంటే ఎప్పుడూ రాని ఆలోచన వచ్చింది. అయితే ఇలా శిలైపోయి దేవుణ్ణి చూడాలి. బతుకున్నంతకాలం చర్మంతో ఉండగా చూడలేం. వాళ్ళు వీళ్ళు కనపడుతూ ఉంటారు. శిలైపోతే బాగుండు నేను కూడా నందీశ్వరులాగా. ఎందుకంటే మా నాన్నగారు నా పేరులో నందీశ్వరుడు పేరు జోడించారు. కర్ణాటకలో బసవేశ్వరుడికి ప్రాధాన్యం ఎక్కువ. కర్ణాటక అంతా మాట్లాడగలిగే యోగ్యత నాకుంది. నా పేరులో బసవ నరసింహారావు అని ఉంది.
నాది పేరు ఒట్టి నరసింహారావు కాదు, గరికపాటి వెంకట బసవ నరసింహారావు. అందుకని బసవేశ్వరుడు కూడా నా పేరులో ఉన్నాడు. ఆ బసవేశ్వరుడు గొప్పతనం ఏమిటంటే ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకము రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము దైవము నకర్నిశమున్ కనుచుండు కన్ను నందీశ్వరమూర్తి పీఠపురిని ఎంతయు రాజసముల్ కబోసెడిన్ అని ఒక నందీశ్వర విగ్రహాన్ని చూడగానే దేవాలయ దర్శనంలో ఆశువుగా పలికిన పద్యం ఇది. అందులో నన్ను ఆకర్షించి పద్యాన్ని పలికించిన అంశం ఏమిటంటే ఆర్నిశమున్ కలుచుండు కన్ను. రామాలయంలో హనుమంతుడు, విష్ణువాలయంలో గరుత్మంతుడు, శివాలయంలో నందీశ్వరుడు. ఎంత అదృష్టవంతులండి, ఎంత అదృష్టవంతులు. రాళ్ళైతే అయిపోయారు కానీ ఎప్పుడు ఇలాగే చూస్తారండి, పక్కకు చూడరు. అదే కదా అంతిమ సారాంశం. ఆధ్యాత్మికత మొత్తానికి సారాంశం ఏమిటంటే దైవ దర్శనం. అలా చూస్తూ ఉన్నాం. అంటే వేరే విషయం మీద కన్ను పెట్టడం కాదండి, దృష్టి పెట్టకుండా ఉండాలి. కన్ను వేరు, దృష్టి వేరు. కన్ను అంటే కన్ను, దృష్టి అంటే మనస్సు. అందుకే పాఠశాలలో ఉపాధ్యాయులుగా మాకు బాగా అనుభవం, నీ దృష్టి ఇక్కడ లేదంట. దృష్టి లేకపోవడం బట్టి 2 కళ్ళు కనపడుతూ ఉంటాయి. కన్ను ఇక్కడే ఉంది, దృష్టి ఇక్కడ లేదు. అంటే మనస్సు లేదు. పిల్లాడు పుస్తకం చూస్తూ ఉంటాడమ్మా, మనస్సు దాని మీద ఉండదు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నేను దృష్టి ఇక్కడ లేదురా అబ్బాయి, అందుకే పద్యం నోటికి రాలేదంట. దృష్టి పెట్టి కంఠస్థం చేస్తే 2 నిమిషాలు చాలు కొత్త పద్యం నోటికి రావడానికి. 2 నిమిషాలు చాలు. శ్లోకమైనా ఎంత కొత్త పద్యమైనా నోటికి రావడానికి 2 నిమిషాలు చాలు. గడియారం లెక్కబెట్టి నేను చెబుతున్నా. నేను ధారణ చేయాల్సిన పద్యాలు అలాగే చేస్తాను. పావు గంటలో 4 పద్యాలు ధారణ చేస్తాను, కంఠస్థం చేస్తాను. పావు గంటలో 4. అప్పగించడానికి పావు గంట అక్కర్లేదు. నిమిషానికి 2 పద్యాలు అప్పగించవచ్చు. సహస్రావధానం చేసి 750 పద్యాలు 10 గంటలలో అప్పగిస్తే సూచన సాక్షులు ఇక్కడే ఎదురుగా ఉన్నారు, మహాపండితులు నన్ను ఆశీర్వదించారు. నిమిషానికి 2 పద్యాల వేగంతో నడిచింది అది. అప్పగించేటప్పుడు అందుకని కంఠస్థం చేయాలంటే ఒక పద్యానికి 2 నిమిషాలు కావాలి. నా సామర్థ్యం నాది, పెద్దలకు అంతకంటే గొప్ప సామర్థ్యం ఉన్నవాడు ఉన్నారు. అంత సమయం అంటే దృష్టి పెట్టి చూడాలి సరిగ్గా. మళ్ళీ మధ్యలో ఏదో ఆలోచిస్తే రాదండి. పూర్తిగా దృష్టి దాని మీదే పెట్టి ఎంత కొత్త పద్యమైనా 2 నిమిషాలు ఒక పద్ధతిలో చదివితే నోటికి వచ్చేస్తుంది. పావు గంటలో తేలిగ్గా 4 రోజులు 8 ఇంకా 5-6 నిమిషాలు కలుపుకోవచ్చు మీరు కంగారు లేకుండా. పావు గంటకు 4 పద్యాలు కంఠస్థం చేయొచ్చు. నేను 2 గంటల ప్రసంగంలో 12 పద్యాలు చెప్పాలి అనుకుంటే పద్యాలు తయారవ్వడానికి కేటాయించే సమయం 45 నిమిషాలు, అంతే. 3 4 12 అయిపోయింది. చాలా తయారవు. ఇంకా దాని వ్యాఖ్యానం మనం సొంతం, అక్కడ ఏమొస్తే చెబుతాం, భగవంతుడు పలికిస్తాడు. ఇక అవంతా వ్యాఖ్యానం అంతా ఎవరు తయారవ్వరు. అదృష్టం జీవితంలో మనం సాధించాల్సింది ఏంటంటే దేవాలయంలో చూసి నేర్చుకోవలసింది, నందీశ్వరుడు శిలా విగ్రహమై శాశ్వతంగా అక్కడ ఉండి దేవుణ్ణి చూస్తున్నాడే. మనం ఎవరో అట్టిపళ్ళు పెట్టామో ఏం చేసామో ఏం పట్టించుకోవట్లేదే. అలాగే నీ మనస్సు కూడా ఎప్పుడు కేవలం నాకు దేవుడే దిక్కు అన్నట్టుగా మనస్సు భగవంతుడికి అర్పితం అవుతుందో అప్పుడు భగవంతుడు నీ హృదయంలో ఉంటాడు. గుళ్ళో ఉండడు, నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఇంత తేలిక భగవంతుడిని మనస్సులోకి రప్పించడం కేవల స్మరణ. అందుకోసం ఆయనకి నందీశ్వరుడికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ తత్వం తెలుసును కాబట్టి అమ్మవారు చేసుకుంది. కట్వాంగగా అంటే మంచపు కోడు అని అర్థం చెబుతారు సాధారణంగా. కానీ శంకరాచార్య ఓ గ్రంథంలో చాలా చక్కని వ్యాఖ్యానం రాశారు. ఇది పొరపడుతున్నారు చాలామంది. శివుడి చేతిలో ఉండేది మంచపు కోడు కాదు. మంచం కోళ్ళును ఈ మడత మంచాలు ధరించాల్సిన పని ఆయనకి ఏమీ లేదు. దాని ఆకారం ఎలా ఉంటుంది అంటే ఎముక ఇలా పొడుగ్గా ఉండి దాని మీద పుర్రె కప్పినట్టుగా ఉంటుందండి. ఎముక మీద పుర్రె బోర్లిస్తే ఎలా ఉంటుందో దాన్ని కట్వాంగం అంట. సరే, దానికి ఇంకొక అర్థంలో కట్వాంగం అంటే మంచపు కూడా ఉంది కాబట్టి అది చెప్పేస్తున్నారు. కానీ శంకరాచార్య వ్యాఖ్యానంలో అలా లేదు. ఎముక ఇలా ఉండి పైన పుర్రె బోర్లించింది. ఎందుకుందో తెలుసా? ఆ వ్యాఖ్యానం చూశాక అయ్యో బాబో ఇది ఎక్కడిదిరా అనుకున్నా. ఆయన అదే అని చెప్పారు ఒక అర్థంలో. తర్వాత దానికి వ్యాఖ్యానం ఎక్కడ దొరికిందంటే నా బుర్రకి ఎక్కడ దోసిందంటే శతం చైకా హృదయస్య నాడ్యక తేషాం మూర్ధానమభినుశ్రుతైక సేంద్ర నాడికి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. మన శరీరంలో 101 నాడులు ఉంటాయి. అందులో 100 నాడులు నాభి దగ్గర చుట్టుకుని ఉంటాయి. అంతర్వేష్ట అంటారు ఈ ప్రదేశాన్ని, యోగ వాసిష్టంలో చెబుతారు. నాభి దగ్గర చుట్టుకుని ఉంటాయి. బిడ్డ మొట్టమొదట కడుపులో పడేది, తల్లి కడుపులో పడేది నాభి దగ్గర. అందుకే నాభీనాళము బొడ్డు తాడు అంటారు. అక్కడే ఆ నాభీనాళం వృద్ధి చెంది ఇలా అవుతుంది. వెంటనే గర్భం వచ్చింది, అదిగో పొట్ట పెరిగింది కదా అంటారు. తెలుగులో చక్కని నుడుకారం. గర్భం వచ్చింది అనడానికి ఏమంటారో తెలుసా? చీర చిక్కింది అంటారు. ఎంత చక్కని భాష! చీర చిక్కింది. చీర చెక్కడం ఏమిటండి అంటే ఈవిడ లావైందమ్మా అందుకని చీర తక్కువైంది.
అది చీర చిక్కింది అని. అంతకుముందు చీరే కట్టుకుంటుంది కదా, కానీ గర్భం రావడం వల్ల కాస్త పొట్ట పెరిగింది కాబట్టి చీర కొంచెం పైకి ఎడుతుంది కొద్దిగా. దాన్ని మళ్ళీ వేరే అశ్లీలార్థంలో వాడకుండా చీర చిక్కింది అని అందమైన మాటలో చెప్పిన జాతి తెలుగు జాతి. మన భాష అంత గొప్పది. నెలమసలగ చీర చిక్కి నెలతకు నదిపా. వామనుడు చరిత్రలో పోతన గారు చేసిన ప్రయోగం ఇది. నెలమసలగ చీర చిక్కి నెలతకు నదిపా. చీర చిక్కడం అంటే అర్థం అది. ఇలాగ ఇక్కడ బొడ్డుతోడలో ఉంటాం కదా, బొడ్డులో మొట్టమొదటి 101 నాడులోనే జీవుడు ఉంటాడు. ఆ జీవుడు ఇలా పైకి ఇలా ఒక మొగ్గ రూపంలో ఉండి చూస్తూ ఉంటాడు. శతం చైక హృదయస్య నాడ్యక తేషాం మూర్ధానమభినుశ్రుతైక. మూర్ధం కేసి చూస్తూ ఉంటాడు ఈ జీవుడు ఒక నాడు రూపంలో ఇలా పైకి ఇలా ఆడుతూ నేను వెళ్ళిపోతా పైకి వెళ్ళిపోతా, ఈ దిక్కుమాలిన జన్మ నాకొద్దు, ఈ తల్లెవరు తండ్రెవరు, ఏంటి లేనిపోయింది, పెళ్లి కూడా చేసేసారు అప్పుడే, ఏంటి గొడవ 16 రోజులు అయిపోయింది, బాధ్యాలు బయట మోగాయి, ఇప్పుడు నా వీపు మీద మోగుతున్నారు, చంపేస్తున్నారు అందరూ ఇక్కడ అని మోగుతూ ఉంటాడమ్మా. వాడు చచ్చిపోతూ ఉంటాడు అక్కడ. నేను వెళ్ళిపోవాలి ఏమిటిది, ఎన్ని జన్మలు అయ్యాయి, ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎన్ని గొడవలు అయ్యాయి, మళ్ళీ ఇదేమిటి ఇక్కడ అని లోపల జీవుడు వేదన పడుతూనే ఉంటాడు. దీన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు జీవుని వేదన అంటాడు. రామాయణ కల్పవృక్షం ఎందుకు రాశారు అంటే, నా చేసిన తండ్రి ఆనతి జీవుని వేదన రెండునే ఏకమై. మా నాన్నగారు రాయమని చెప్పారు, అదొక కారణం. నా వేదన నాకు ఉంటుంది కదా, అది పోవడం కోసం రాశాను అన్నాడు. జీవుని వేదన అంటే అర్థం. యోగ వాసిష్టంలో చెబుతారు దాన్ని, నిర్వాణ ప్రకరణంలో ఇలా ఉంటుంది. తేషాం మూర్ధానమభినుశ్రుతైక. అది మూర్ధం కేసి చూస్తుంటుంది. మూర్ధం కేసి ఎందుకు? పెద్ద ఈ జీవుడికి కొండనాలుక్కి సంబంధం అండి, అందుకోసం మూర్ధం కేసి చూడడం. సేంద్రనాడికి మనం తెలుగులో కొండనాలుక అంటున్నామమ్మా, అది కూడా గొప్ప మాట. ఎందుకో చెబుతా. సంస్కృతంలో దాన్ని ఇంద్రనాడిహి అంటారు. ఈ లోపలికి పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే పైనుంచి దాన్ని అందుకునేటువంటి సూక్ష్మనాడి ఉందే, దాన్ని ఇంద్రనాడిహి అంటారు. అది ఒక్కటే పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తే మళ్ళీ జన్మకు కూడా అదే కారణం అవుతుంది. మిగిలినవన్నీ విశ్వంగంజా ఉత్క్రమణే భవంతి. ప్రాణం పోయినప్పుడు అన్నీ బయటికి వెళ్ళడానికి ఉపయోగిస్తాయి. మనిషి అభివృద్ధికి మూల కారణమైంది ఈ ఇంద్రనాడి ఒక్కటే. ఎందుకు కొండనాలుగు కేసు చూస్తూ ఉంటుంది, హృదయం కేసు చూస్తూ ఉంటుంది, కొండనాలుగు కేసు చూస్తుందంటే కొండనాలుగు మించి ఎప్పుడూ అమృతం స్రవిస్తూ ఉంటుంది. గంటకో 2 గంటలకో 3 గంటలకో ఒక్క బొట్టు పడుతుందమ్మా. అది మూర్ధం సహస్ర చంద్రం అంటారే, సహస్రారము అంటారే. ఇక్కడి నుంచి స్రవించే చంద్రకిరణ అమృతం ఒక్కొక్క బొట్టు పడుతుంది. యోగ సాధన చేసే వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది, బాగా సాధన చేస్తే, మామూలుగా రాదు. ఆ పడింది ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నేరుగా కొండనాల కింద నుంచి ఇక్కడ ఉంది పెద్ద పెనం, దోశలు చపాతీలు అన్నీ పెట్టే పెనం ఇక్కడ ఉందండి, జఠరాగ్ని. దాని మీద పడి చొయ్యి 24 గంటల్లో 8 సార్లు చొయ్యి. ఇదో పెద్ద పొయ్యి అయిపోయింది ఇక్కడ, మొత్తం వృధా అయిపోతుంది. అది వృధా కాకుండా ఉండాలంటే నాలుకని మడతపెట్టి వెనక్కి తిప్పి కొండనాలుగు కిందకి మళ్ళించగలగాలి. నేను చెప్పాను కదా అని చేయకండి. యోగాభ్యాసం ఎప్పుడు గురువులు ఎదురుగా చేయాలి, వారు చెప్పినట్టు చేయాలి. నేను చెప్పారని చెప్తే నాలుగు పొడిగైపోతుంది, తర్వాత నా మీద కేసెడతారు ఇక్కడ. దాన్ని లంబినీ యోగం అంటారు. గిరిజనులు చేస్తారు, కొండజాతి ప్రజలు చేస్తారు. లంబినీ యోగం అంటారు. నాలుకని వేలాడేలా చేస్తారు వాళ్ళు, భౌతికంగానే చేసి లోపలికి గెంటుతారు. ఆ గెంటినప్పుడు ఆ కొండ నాలుక మించి అమృతం నాలుక మీద పడుతుంటే వాడికి ఆకలేదు. ఋషులు సరిగ్గా హిమాలయాల్లో 1000 సంవత్సరాలు ఆకలి లేకుండా తపస్సు చేస్తారంటే రహస్యం ఇది. వాళ్ళకి అమృత బిందువులు పడుతూ ఉంటే, అమృతం ఉంటే ఆకలి ఉండదు అనేది పురాణాల్లో ఉంది కదా. ఇది ముసలితనం ఉండదు, మృత్యు ఉండదు, ఆకలి ఉండదు, ఆకలి దప్పులు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అమృతం కారణంగా. ఆ అమృత బిందువు నాలుక మీద పెడితే ఆకలి ఉండదు. ఆయన ఏ ధ్యానంలో పైగా ఆ కూర్చున్నప్పుడు ఏ దృష్టితో ఉన్నాడో అలాగే ఉండిపోతాడు. ఆయన పురుషోత్తముడు కావాలంటే పురుషోత్తముడు దొరుకుతాడు. ఒకడు అలా కూర్చోలేదు. ఒక గిరిజనుడికే ఓసారి భార్య మీద కోపం వచ్చిందట. ఎందుకని? పులుసుకూర వండమంటే వండలేదు, వేపుడేదో చేసింది. వీడికి మండింది. నువ్వు పులుసుకూర వండమంటే వండవు, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను, పులుసుకూర వండకపోతే విడాకులే. వాడు కోపం అలా ఉంది. అంటే ఆవిడ కూడా ఏదో కోపపడింది, పోతే బొమ్మన్నట్టుగా. వీడు అడవికి పోయాడు, కోపం వచ్చి అడవికి వచ్చి ఇలా కూర్చుని ఇప్పుడు దగ్గర లోపం ఆకలి లేకుండా ఉండే యోగం ఉంది కదా, లంబిని యోగం. సొరాకుతోటి నాలిక కోసేట. సొరాకుల్లో ఒక రకంతో నాలిక కోయచ్చు. దాంతో ఆపరేషన్లు చేసేవారు పూర్వం. చరకుడు, సుశ్రుతులు మొదలైన వాళ్ళు ఆయుర్వేద గ్రంథంలో చాకు వాడకుండా ఆకే చాకుగా శస్త్రచికిత్సలు చేసిన ఏకైక జాతి భారత జాతి. ఆయుర్వేదం అంత గొప్పది. ఆకే చాకునై శస్త్ర నిర్మితమై, ఆకే చాకునై బుద్ధి నిర్మితమై శస్త్రచికిత్సలం జరిపెను ఓర్మిన్ నేర్మిని భూమిపై
ప్రతి పత్రమును ఔషధం వైనదా బంగారు కాలంబునన్ అని భారతీయ ఆయుర్వేద విద్య గురించి సాగర ఘోష కావ్యంలో పద్యాలు రాశాను. ఆకే చాకు అండి, వేరే చాకులు వాడలేదు. చాకు వాడితే సెప్టిక్ అవుతుంది, మళ్ళీ అక్కడ వేరే మందులు వాడాలి. కేవలం ఆకు, కొన్ని ఆకులు వాడచ్చు, దాని పద్ధతి ప్రకారం వాడాలి, పెట్టి కోసేయకూడదు బలవంతంగా. ఆయన సొరాకు పెట్టి నాలికను సాగదీసి లోపలికి చపాతీ మడత పెట్టినట్టు మడత పెట్టేశాడు, శుభ్రంగా లోపల పెట్టేశాడు. అంతే పెట్టి కొండనాల కిందకి పెట్టాడు, అంతే కూర్చున్నాడు. ఆ దారి వెంట ఒక రాజుగారు వెడుతున్నాడు. ఆముక్తమాల్యద వ్యాఖ్యానంలో ఉంటుంది ఈ కథ, సామాన్యమైనది కాదు. ఓ రాజుగారు వెడుతున్నట్టు, ఆయన ఏదో వేటకెడుతూ దారిలో కాస్త విశ్రాంతి కోసం అని ఈతను చూశాడు. అలా కూర్చుని కళ్ళు మూసుకున్న సరికి ఏమనుకున్నాడు, మన కళ్ళు మూసుకుంటే యోగి, కాషాయం కడితే మహాయోగి. మన అజ్ఞానం అలాగే ఉంటుంది. వాడు కళ్ళు మూసుకున్నాడు, ఎందుకు మూసుకున్నా సరే వాడు యోగి. కాషాయం కూడా కట్టడానికి స్వామీజీ, ఇంక తిరుగులేదు. ఇంకా మన ఎకరాలన్నీ వాళ్ళకి రాసేస్తాం. అందుకని ఈ రాజుగారు కూడా మాయలో పడి ఎవరో మహాయోగి అన్నట్టు. మంత్రి కాస్త తెలివైన వాళ్ళగా, అప్పట్లో రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు రాజుల కంటే మంత్రులే తెలివైన వాళ్ళు, కాబట్టి రాజ్యాలు బాగున్నాయి. అందుకని మంత్రి తెలివైన వాడు. అందుకని వెంటనే మహారాజా తొందరపడకుండా తెలుసు. తొందర ఏంట, వెలిగిపోతున్నాడు. అలాగే బ్రహ్మ వర్చస్సు కాదండి, అది పులుసుకూర వర్చస్సు, మీకు తెలియదు. అన్నింటినీ వర్చస్సు అనకండి. ఆయనకి ఏదో ఆలోచన వచ్చింది, తేల్చుకుందాం ఉండండి అని. ఈయన ఏదో అప్పుడే పూజలు చేసేద్దాం, అగ్రహారాలు ఇచ్చేద్దామని కంగారు పడుతుంటే ఆయన ఆపేసి ఆ కొండజాతి వాళ్ళని పక్క నుంచి పిలిచి ఇంత వెన్న తెప్పించట. ఆ వెన్న వాడిని ఎత్తి మీద పెట్టేట. అరగంటలో ఆ వెన్న విపరీతంగా కరిగిపోయిందమ్మా. లోపల వాడు చేసిన జపం కారణంగా, ధ్యానం కారణంగా, తపస్సు కారణంగా కరిగిపోయింది, వెన్న కరిగిపోయింది. కానీ వెన్న కరిగిపోయిన వెంటనే ఆ వెన్న జిడ్డు లోపలికి జారి నాలుగు తొక్కుమని బయటకు వచ్చి, బయటకు పులుసుకోరు అండవే అన్నట్టు వాడు దృష్టి పులుసుకోర మీద ఉంది. ఆ దృష్టి పురుషోత్తముడి మీద పెట్టగలిగితే పురుషోత్తముడే దొరికేవాడు ఖచ్చితంగా. వాడు పులుసుకూర మీద పెట్టాడు కాబట్టి పులుసుకూరే దొరుకుతుంది ఖచ్చితంగా. అంటే ధ్యానం నిలపడం సమస్య కాదు, దేని గురించి నిలిపావనే సమస్య. కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా చేరిన కుర్రాడు చదువు రాకపోతే ఏం చేస్తాడు, అమ్మాయికి లేనేస్తాడు. వాడి దృష్టి అమ్మాయి మీద పెట్టినట్టుగా మనం అమ్మవారి మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేము. వాడు మొత్తం చదువు అంతా మానేసి తల్లిదండ్రులను వదిలేసి అమ్మాయి మీదే పెట్టాడు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అన్నాడు. అంతేగా తర్వాత నన్ను చేసుకోకపోతే కత్తెట్టి నరికేస్తాడు. ఎంత ప్రేమ లేకపోతే నరికేస్తాడు పాపం. మనం అదే అనుకుంటాం, అంత ప్రేమ లేకపోతే నరికేస్తాడు. ఆ ప్రేమ ఉన్నవాడు నరుకుతాడండి. దేవదాసులాగా శుభ్రంగా నన్ను కాకపోతే ఇంకోటి చేసుకుని సుఖపడవని కూర్చుంటాడు. అవసరమైతే వీడి సీసా శాలువా కుక్క పట్టుకుని జగమే మాయా అంటాడు పక్క నుంచి. అందుకని అమ్మాయి జీవితం పాడు చేస్తాడా? ఇప్పుడు ఎలా తయారయ్యాయి అంటే, నన్ను చేసుకుంటావా చంపేయమంటావా? దీన్ని ప్రేమ అంటారా? కానీ ఒకటి గమనించండి, ఇంత పిచ్చి ఎందుకు వచ్చింది? ఆ పిచ్చి గనక వాడిని దేవుడి మీదకి మార్చగలిగితే, ఆ పిచ్చి గనక వాడిని శివుడి మీదకి మార్చగలిగితే వాడు నిజంగా నందీశ్వరుని మించిన భక్తుడవుతాడండి. నందీశ్వరుని మించిన భక్తుడవుతాడు. మహాస్వామి రామానుజస్వామి చూపించిన మహిమదే. ధనుర్దాసు అనే ఆయన భార్య కనురెప్పల మీద, భార్య సౌందర్యం మీద దృష్టి పెట్టి విపరీతమైన పిచ్చితో భార్య రోడ్డు మీద ఎడుతుంటే గొడుగు పట్టాట. ఎందుకంటే మా ఆవిడ కనురెప్పలు ఎండిపోతాయి ఎండకి అని గొడుగు పట్టాట. రామానుజస్వామి చూసి ఇంతకంటే కనురెప్పలు అందమైనవి చూపిస్తాను అన్నట్టు. ఉండవండి ఈ ప్రపంచంలో అన్నట్టు. చూశాక కదయ్యా అనవలసింది ఆ మాట అన్నట్టు. శ్రీరంగనాథస్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీరంగనాథస్వామి కనురెప్పలు చూపిస్తే ధనుర్దాసు ఆ గర్భగుడిలోంచి బయటికి రాలేదమ్మా, అక్కడే ఉండిపోయాడు. ఇంకా మహాభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. రామానుజులు చేసిన సంస్కరణ అది. అలాగ మనకి భౌతికమైన వాంఛల నుంచి భగవత్పరంగా మార్చుకోగలగాలి. అప్పుడు వీటి సారాంశం అర్థమవుతుంది. అంచేత కట్వాంగం అంటే ఈ ఎముక ఉంది కదా, ఈ ఎముక సరిగ్గా వెన్నెముక, దాని మీద పుర్రె పెట్టడం అంటే అర్థం ఏమిటంటే పుర్రెలో బ్రహ్మరంధ్రం ఉంది. అంచేత ఈ ఎముకలో, వెన్నెముకలో ఉండే షట్చక్రాల ద్వారా, ఆసనంలో ఉండే మూలాధార చక్రం ద్వారా, మర్మాంగానికి ఎదురుగా ఉండే స్వాధిష్టానం ద్వారా, నాభిస్థానంలో ఉండే మణిపూరం ద్వారా, హృదయంలో ఉండే అనాహతం ద్వారా, కంఠంలో ఉండే విశుద్ధ చక్రం ద్వారా, చివరికి భూమధ్యంలో ఉండే ఆజ్ఞాచక్రం ద్వారా బ్రహ్మరంధ్రాన్ని భేదించు. అక్కడ సహస్రార చక్రానికి చేరుకోవాలి. 7వ స్థానం అత్యున్నత స్థానం అది. అందుకే వైకుంఠానికి 7 ద్వారాలు. అందుకని అక్కడికి చేరుకోవాలి నువ్వు. అక్కడి నుంచి అమృత బిందువులు పడేలా చేసుకోవాలి. ఈ సాధన చేయాలంటే వెన్నెముక మీద దృష్టి పెట్టాలి. అక్కడి నుంచి నీ పుర్రెలో ఉండే బ్రహ్మరంధ్రం మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టాలి అని మనకి చెప్పడానికి శివుడు ఎముక మీద పుర్రె బోర్లించిన దాన్ని పట్టుకున్నాడు. దాన్నే ఖట్వాంగ అంటారు. ఇది శివతత్వం, ఇది శివతత్వం. పరశువు మరో ఆయుధం, పరశువు ధరించి ఉంటాడు. విష్ణువుని ఖండ పరశువు అంటారు. సుధన్వా ఖండ పరశుర్దారుణో ద్రవిణప్రద దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజ. విష్ణు సహస్రనామాలు ఉంటాయి. శివుణ్ణి పరశుధారి అంటారు, విష్ణువుని ఖండ పరశువు అంటారు.
శివకేశవుల మధ్యలో ఏదో రాక్షసులు దేవతల గురించి వరాలు శాపాలు గొడవలు చాలా ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఒక యుద్ధం వచ్చి తప్పనిసరి బాణాసురుడు యుద్ధంలాగా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు శివుడు ఒక పరశువుని విష్ణువు మీద విసిరాట. దాన్ని ఖండం చేసి విష్ణువు ధరించాట శివుడి మీద గౌరవంతో. అందుకని ఆయన ఖండ పరశువు అంటారు. ఈయన్ని పరశుధారి అంటారు. పరశురాముడు ఈయనకి శిష్యుడు కూడా. ఈ పరశువుని ఆయనకి ఇచ్చాడు. పరశురాముడి దగ్గర ఆ పరశువు గండ్రగొడ్డలు ఉన్నంతకాలం ప్రపంచంలో పాలకులు ఎవరు రాజులు ఎవరు ఆయన్ని ఏమీ చేయలేకపోయారు. అలాగ ఈయన పరశువు ధరిస్తాడు. అజినం ఒట్టి చర్మం కట్టుకుంటాడు, అది కూడా ఏనుగు చర్మం. అది కూడా భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం. గజాసురుడు చనిపోవడానికి సిద్ధపడి కోరిన వరం ఏమిటంటే మనకంటే తెలివైన వాడు కాబట్టి నా చర్మాన్ని నువ్వు ధరించాలి, నా శిరస్సు జగత్పూజ్యం కావాలి అన్నాడు. శరీరాన్ని శాశ్వతం చేద్దామని గజాసురుడు ప్రయత్నం చేయాల. మన దుఃఖాలన్నీ ఎందుకున్నాయంటే శరీరాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు దాన్ని అద్దం దగ్గర నిలబడడం, చూసుకోవడం, దోసకాయ మొక్క అనపకాయ చెక్క పూసేయడం, బ్యూటీ క్లినిక్లకంతా మన ఆస్తి అంతా తగలబెట్టడం బయటికెళ్ళి. ఇదివరకు ఆడాళ్ళకు ఉండేది ఈ జబ్బు, మొగాళ్ళకు కూడా వచ్చింది. బచ్చ మెన్స్ బ్యూటీ క్లినిక్. మొగాడికి బ్యూటీ ఏమిటంటే నా తలకే మొగతనమే పెద్ద బ్యూటీ, మొగాడికి ఇంకో బ్యూటీ అవసరం లేదు. అసలు బ్యూటీ కోసం ప్రయత్నిస్తున్నంటే ఆడు మొగాడు కాదనమాట, అనుమానం లేదు అక్కడ. మొగాడు బ్యూటీ ఏమిటండి, మగతనమే బ్యూటీ. అలా నిలబడితే చాలంతే. ఆడది పక్కన నిలబడితే ఆడదానికి గౌరవం. అక్కడ బ్యూటీ కోసం ఆడవాళ్ళు ప్రయత్నం చేస్తే వారు మొగాళ్ళు చేయకూడదని చేస్తున్నారంటే మగతనం పోయిందనమాట లెక్క. అక్కడ బ్యూటీ ఏమిటండి అర్థం లేకుండా. మగాడు అండలోనే ఒక బ్యూటీ. సొమ్ము దాల్చకే పురుషుడు సొగస గుల్కు అన్నాడు చింతామణి నాటకంలో కాళ్ళకూరు వెంకటనారాయణరావు గారు. చూసుకోండి. సొమ్ము దాల్చకే పురుషుడు సొగసు గుల్కు, నుదుటి కుంకుమ సకల అలంకరణ లేక మగవ దేహానికి ఎన్నడు అందమ్ము లేదు, అతివ దేహానికి ఎన్నడు అందమ్ము లేదు, సొమ్ము దాల్చకే పురుషుడు సొగసు గుల్కు అన్నాడు. ఏ ఆభరణాలు అవసరం లేకుండా నా ఊరికి అలా పంచే కండువ వేసుకుని నిలబెట్టి చాలండి, మహానుభావుల్లో ఉంటాడు. మొగాడికి ఎందుకంటే పని లేక వేరే పౌడర్లు నేను అవసరం లేదు. పూస్తున్నామంటే మనం భగతనాన్ని మనం మర్చిపోయాం అనమాట ఇక్కడ. అందుకని గాంభీర్యం ద్వారా, ధైర్యం ద్వారా, స్థైర్యం ద్వారా, భార్యకి రక్షణ కల్పించడం ద్వారా, కుటుంబానికి పెద్దగా ఉండడం ద్వారా మొగాడు అందాన్ని పొందాలి తప్ప భౌతికమైన అందాల కోసం ప్రయత్నం చేయకూడదు. ఇది మానసిక లక్షణం. శివుడు అటువంటి వాడు కాబట్టి అమ్మవారు ప్రేమించింది. అందుకే ఆయన ఏం కట్టుకున్నాడో చూడాల. గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆయన చర్మాన్ని ధరించాడు. అలాగే ఆయనకి ఇచ్చిన వరం ప్రకారం వినాయకుడు శిరస్సుకి గజ శిరస్సునే వాడాడు. అది జగత్పూజ్యం అయిందా లేదా? వినాయకుడు శిరస్సు అంటే గజాసురుడు శిరస్సు. రాక్షసుడు శిరస్సు అని మనం దండం పెట్టడం మానేసాము, మరింత భక్తిగా పెడుతున్నాం. అందుకని ఆయన గౌరవం కలిగింది. అలాగా ఆ కారణంగా ఆయన అజనం ధరించాడు. పైగా అజనం ధరించడంలో ఉద్దేశం, నిజానికి అజనం కొత్తగా ధరించాడు చర్మం అని అనుకుంటున్నాం. మన పులి చర్మమైనా ఏనుగు చర్మమైనా మనం మాత్రం చర్మం ధరించలేదా? పైన ఉన్నది చర్మం కాదా? ఆ చర్మాన్ని గురించి చూసి కాదా మనం సరిహద్దుగా పెట్టుకుని ఈ చర్మం లోపల ఉన్నది నేను, ఈ చర్మం లోపల మాంసం, కండరాలు, రక్తం మొదలైనవి ఉన్నాయి అనుకోకుండా ఇదంతా కలిపి నేను అనే ఒక పిచ్చి భావనలో మనం లేవా? ఇదంతా కలిపి నేను అనే మన భావన మనకి లేకపోతే మనం ప్రశాంతంగా నిద్రపోలేవండి. మీరు గమనించండి. ప్రతి రాత్రి మనకి నిద్ర పడుతోంది. ఎందుకు పడుతోందండి? మన శరీరం మీద లోపల జీవుడికి ఒక నమ్మకం ఉంది. ఏమిటో తెలుసా? ఈ శరీరంలో ఏ అవయవం రెండో అవయవానికి హాని చెయ్యదు. ఇదంతా ఒకటే యూనిట్. ఇది ఒకటే యూనిట్. దీంట్లో ఒక దాని వల్ల రెండో దానికి హాని జరగదు. లేకపోతే మీరు పరిశీలించి చూసుకోండి. ఇన్నేళ్ల బట్టి నిద్రపోయే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా రాత్రిపూట వాడి వేలు వాడి కొంట్లో పొడుచుకుందా? లేదే. వాడి పళ్ళు వాడి నాలుకను కరుచుకున్నాయా? లేదే. మనం పడుకున్నాం కదండి, కడుక్కోవచ్చు కదా, ఖర్చుకోవచ్చు కదా, పళ్ళు నారికని కలుచుకోవాలి కదా, కంట్లో వేలు పొడుచుకోవాలి కదా. లేదండి, మనకి మనం తెలియకుండా, ఒళ్ళు తెలియకుండా గుర్రు పెట్టి పక్క వాళ్ళకు కూడా నిద్ర లేకుండా చేసినంత గాఢంగా పడుకున్నా కూడా మన నాలుకని మన పళ్ళు కరుచుకోలేదు, మన వేలు మన కన్నును పొడుచుకోలేదు. అంటే లోపల జీవుడికి ఇది నాది, దీనికి నేను హాని కలిగించకూడదు అనే భావన స్పష్టంగా ఉంది. ఇది దేహం. ఇంత మాయలో పడ్డాం, ఇంత గాఢత ఉండబట్టి ఇది నాది కాదంటే తట్టుకోలేకపోతున్నాం. నేను కాదు అంటే కొంచెం ఆలోచిస్తున్నాం, కానీ నాది కాదు అంటే అది కూడా లేకపోతే ఇంకేముందండి అంటున్నాం వెంటనే మనం. కానీ ఇటువంటి దేహాలు ఇదివరకు ఎన్నో ధరించాం. కర్మకాలతో ఇంకా మళ్ళీ ధరిస్తాం. ఇక్కడ ఇవన్నీ చొక్కాల కిందే లెక్క. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి.
సరిగ్గా భగవద్గీతలో చెప్పిన పాత చొక్కా తీసి కొత్త చొక్కా తొడుక్కోనంటే ఈ జన్మ వదిలేసి వేరే జన్మ వస్తుంది, ఎందుకు దీని గురించి ఏడుస్తూ ఉన్నాడు. ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టే శివుడు నేను ధరించేది ఈ శరీరపు చర్మం కాదు, ఇది కూడా చర్మమే, ఒక రాక్షసుడి చర్మమే అని ఆ వైరాగ్య భావం కోసం చర్మం కట్టుకున్నాడమ్మా. మీరు కంగారు పడక్కల్లా. ఇంకో మాట చెబుతా, జీన్స్ ప్యాంట్ వేసేవాళ్ళు బాధపడకుండా, వాళ్ళు కూడా కట్టుకున్నది చర్మమే. జీన్స్ ప్యాంట్ అంటే ఏనుగు తోలుకుందే లెక్క. ఎందుకంటే ఏనుగు తోలు ఎంత మందంగా ఉంటుందో ఇది కూడా అంత మందంగా ఉంటుంది. అది గాలికి ఆరదు, ఎండకి ఎండదు, వానకి తడవదు, వాషింగ్ మెషిన్లో వేస్తే మిషన్ పాడైపోతుంది. అందుకని జీన్స్ ప్యాంటు ఎంత గొప్పది అంటే నయనం చందంతి శస్త్రాన్ని నయనం దహతి భావక నశయనం క్లేదయం చాపో. గాలికి ఆరంది, ఎండకి ఎండంది, వానకి తడవంది, పరమాత్మ పదార్థం ఒకటి ఉంది, తర్వాత జీన్స్ ప్యాంటాయ నమః. ఇప్పుడు ఆలోచించుకోండి ఏం చేయాలి. అటో బాణం ఇటో బాణం వేసేసే. ఎందుకంటే మనకు యువకులు జీన్స్ ప్యాంటు వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా. అందుకే ఏది ధరించినా ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు ధరించకూడదు, జీవితాంతం అలా ఉండకూడదమ్మా. ఓ సరదా అంతే. గ్రహించవలసింది ఏమిటి, ఏనుగు చర్మాన్ని ఆయన ధరించాడు. ఎందుకని ఇది ఎప్పుడూ చర్మమే, ఇంతకంటే ఏముండదు అని చెప్పడానికి. భస్మ బూడిద పూసుకున్నాడు. ఆ బూడిద కూడా ఏమిటి, పాండ్స్ పౌడర్ కాదు, పోనీ ఏదో బూడిద కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, శ్మశానంలో శవాన్ని కాల్చగా తాజాగా వచ్చిన బూడిద రాసుకుంటాడు. ఇప్పటికీ ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళేశ్వరుడికి జరిగే అభిషేకం ఏమిటంటే ఎదురుగా ఉండే శ్మశానంలోంచి తట్టలతో బూడిద పట్టుకొస్తారు. తిరుపతి దేవాలయంలో మంగళ కలశాల్లో మంగళప్రదమైన జలాలు పట్టుకొచ్చినంత శుభ్రంగా హాయిగా అర్చకులు వెళ్ళి శ్మశానంలోంచి బూడిద పట్టుకొస్తారు. ఆ బూడిదతోనే వేడి బూడిదతో అభిషేకం చేస్తారు. ఆయన బ్రహ్మాండంగా అక్కడ కూర్చొని ఓం నమ సోమాయచ రుద్రాయచ నమ తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్నే వధాయచ దూరే వధాయచ నమో హంత్రే చ ఘనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఆయన అభిషేకం చేస్తుంటే ఆనందంగా చేయించుకుంటాడు. శ్మశానంలో శవాన్ని కాల్చిన బూడిద ఆయనకి అభిషేకమా? ఇటువంటి ఆయన అమ్మవారి పెళ్లి చేసుకోవడమా? ఆయనకి బుద్ధి లేదా, ఆవిడకి మతి లేదా? ఆలోచించద్దా అసలు ఇక్కడ. అంటే తత్వం ఎప్పటికైనా మిగిలేది ఈ బూడిదే. నువ్వు ఎన్ని పనులు చేసినా అన్నీ పోతాయి. రామాయణంలో చెప్పిన మాటే సర్వే క్షయాంతా నిశయా పతనాంతా సముచ్ఛ్రయా సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం. లక్ష్మణుడితో రాముడు అంటాడు, నువ్వు ఎంతమందిని ఎంత ప్రేమించినా వియోగం ఖాయమయ్యా. ఏ విభేదాలు రాకపోయినా దంపతుల మధ్య అన్యోన్యంగా సీతారాముల్లో ఉన్న ఒకరు ముందు వెళ్ళిపోవాలి, ఒకరు తర్వాత వెళ్ళిపోవాలి, తప్పదు కదండి. తప్పుతుందా? సర్వే క్షయాంత అని సంపదలు ఎన్ని వేల కోట్లు సంపాదించినా పోతాయ్యా. సంయోగ విప్రయోగాంత. అంతేకాదు పతనాంతా సముచ్ఛ్రయా. ఎంత ఎత్తుకు నేను ఎదిగాను, దేశమంతా నన్ను ఆరాధిస్తోంది, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, దేశానికి ప్రధానమంత్రిని, లేదా దేశమంతా గౌరవించే మనిషిని అనుకున్న అంత పేరున్నవాడు ఏదో నాడా పేరు కోల్పోవడం ఖాయం, మళ్ళీ సామాన్యుడిగా జీవించడం ఖాయం. మహానుభావుడు గుల్జారీలాల్ నందా 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. చాలామందికి తెలియదు. 3 సార్లు అండి, ఒకసారి 2 సార్లు కాదు. అయితే చేసినప్పుడల్లా 3 రోజులో 4 రోజులో వారం రోజులో చేశాడు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణం చేసేలోగా ఒకసారి, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాక ఇందిరాగాంధీ ప్రమాణం చేసేలోగా ఒకసారి, తర్వాత మరొకసారి, 3-4 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అత్యున్నతమైన పార్లమెంటేరియన్గా త్యాగమూర్తిగా పేరు పొందిన ఆయన ఈ మధ్యన మొన్న 5-6 ఏళ్ల క్రితం బొంబాయిలో అద్దె కట్టలేక ఇంట్లోంచి బయటికి వెళ్ళేస్తే బయటపడ్డాడమ్మమ్మ. అద్దె కట్టలేక ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడు మాజీ ప్రధానమంత్రి. పత్రికల వాడు గుర్తించి చెప్పే వరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవాలా. ఇది పరిస్థితి. అంచేది ఎంత వైభవం నువ్వు అనుభవించినా తర్వాత నేను పట్టించుకోరు జనం. ఆ స్థానంలో ఉన్నప్పుడే ఉంటారు. మన రాజకీయ నాయకులు పదవిలో ఉండగానే నాకేదో జరగాలని ఎందుకంటే తర్వాత ఎవడేం చేయడని వాళ్ళకి బాగా తెలుసు. ఎవడు ఇంటికి కూడా రాడు, ఇంకా కాఫీ ఇద్దామన్నా రాడు, ఇంక ఎందుకంటే పదవిలో లేడుగా. అందుకని పదవో అని కొట్టుకుంటారు. ఈ పదవి కాదు, ఈ పదవికి మూలమైన శరీరం కూడా శాశ్వతం కాదని తెలుసుకుంటే అప్పుడు వాడు పదవి కోసం ఎందుకు ఏడుస్తాడమ్మా అని అనుకోకూడదు. అందుకని ఆ ధోరణికి మనం వెళ్ళాలి. ఈ పదవులు కాదు శాశ్వత. భస్మ ఫణినక కపాలం, పైగా భిక్ష కోసం కపాలం పట్టుకున్నాడు. ఎందుకని? శివుడు మనకు ఆదర్శం. తప్పు చేస్తే శిక్ష తప్పించుకోవడానికి మనం ఎన్ని రకాల ప్రయత్నం చేస్తామండి. ఈ దొంగ సాక్ష్యాలు పుట్టిస్తాం, కోర్టుల చుట్టూ తిరుగుతాం, లాయర్లకి లంచాలు ఇస్తాం, ఫీజుల పేరు మీద సాక్ష్యాలు ఉన్నవన్నీ మార్చేస్తాం. చివరికి ఈ మధ్య కోర్టు మీద దాడి చేసి లోపల ఉండే సాక్ష్యాలు పట్టుకెళ్ళిపోయారు ఆంధ్రదేశంలో. మహానుభావులండి, గొప్ప జాతి నిజంగా. ఎందుకంటే కేసు అందులో నడుస్తోంది. సాక్ష్యాలు తారుమారు తక్కరమారు, కోర్టు మీద దాడి, కోర్టు మీద దొంగతనం, సాక్ష్యాలు పోయాయి, ఇంకా కేసు ఎలా తెలాలి? ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా.
పరమశివుడు తాను చేసిన ఒకే ఒక దోషం, అది కూడా అవతల వ్యక్తి దోషం వల్లే చేశాడు. కానీ దానికి శిక్ష పడితే 7 సంవత్సరాలు శిక్ష అనుభవించాడమ్మా. ఒక్కసారి తప్పించుకునే ప్రయత్నం చేయాల. ఏమిటి ఆయన చేసిన దోషం? బ్రహ్మ శిరస్సు ఖండించాడు. ఎందుకు? ఆయనకేం పని లేక. పార్వతీ కళ్యాణానికి పురోహితుడిగా బ్రహ్మను పిలిచారు. మరి పుష్కరాల్లో బ్రాహ్మణ్ణి పిలిచి పెళ్లి చేయించుకోడు కదా శివుడు, ఆయన స్థాయి ఆయనకు ఉండాలి కదా. అందుకని గిరిజా కళ్యాణానికి పురోహితుడిగా బ్రహ్మను పిలిస్తే ఈయనకి 5 తలకాయలు ఉండేవి కదా. అందుకని ఓ చోటకు వచ్చి పార్వతీదేవిని చూసి, ఏమిటో నాకు ఇంత అందమైన భార్య దొరకల, ఏమిటో మా ఆవిడ ఎప్పుడు డాయ్ 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 అని వీణ వాయించుకుంటూ కూర్చుంటుంది ఇక్కడ, ఏమిటో ఆవిడ ఎప్పుడు ఏమో గరికపాటి నరసింహరావు ఇంటోనో, కడిమెళ్ళ వరప్రసాద్ ఇంటోనో, దొర్బల ప్రభాకర శర్మ గారి ఇంటోనో ఉంటుంది. వాళ్ళని అనుగ్రహిస్తూ పలుకులమ్మ కదా. అందుకని ఈ బెళ్ళాన్ని పట్టుకు ఏడుస్తున్నాను ఇక్కడ. ఆ గిరిజాదేవి చూడు ఎంత అందంగా ఉందో. బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని ఇందుకే అన్నారమ్మా. ఆడుదాని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని వేమన్న గారు ఎందుకు అన్నారంటే ఇందుకే అన్నారు. అని పుట్టు ఉరికే ఓ చోపు ఇలా చూశాట. శివుడు పెళ్ళప్పుడు కూడా త్రిశూలం పక్కన పెట్టుకోవడం మాండండి, ఆయన పద్ధతి అయింది లెక్క. మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే సుతముక్క రోళ్ళకర్ర ఉండాల్సిందే కదా. అందుకని ఆయన త్రిశూలం పక్కన పెట్టుకున్నట్ట. ఈయన మంగళసూత్రం కట్టే ముందు ఒక శీలలో చూశాట, నువ్వు ఈ లోకానికి వచ్చినా నీ బుద్ధి మారలేదురా అని ఆ త్రిశూలం తీసి ఏ కంటితో గిరిజాదేవిని చూశాడో ఆ తలకాయ వేశాట. లెక్కే. మళ్ళీ 4 అలాగే ఉంచాడు పాపం పక్క. ఆ కంటితో చూసావు మా ఆవిడ్ని, నీకు ఈ బుద్ధి ఉండకూడదు, పురోహితుడు అంటే పెళ్లి చేయాలి కానీ పెళ్లి కూతురుని చూడకూడదు అబ్బాయి అనవసరంగా అని వేసేసాడు. ఇది దోషమా గుణమా అంటే ఏం చెబుతాడు? అవసరం, అది పద్ధతి. కొన్ని ధర్మాలను ఎలా ఏదో నిర్ణయిస్తే పరిస్థితులు నిర్ణయిస్తాయి. పెళ్ళంకేసి వంకర చూపులు చూస్తూ ఊరుకుంటాడండి మగాడు, వేసేసాడు. కానీ చతుర్ముఖ బ్రహ్మ, మామూలు బ్రాహ్మణుణ్ణి కులమాత్ర బ్రాహ్మణుణ్ణి జాతిమాత్ర బ్రాహ్మణుని చంపితేనే బ్రహ్మహత్యా దోషం అంటుకునేటువంటి రోజుల్లో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు తీసేస్తే ఎటువంటి దోషం? అది బ్రహ్మహత్యా దోషం. దానికి శిక్ష ఏమిటంటే 7 సంవత్సరాల పాటు రోజు 7 ఇళ్ళు భిక్షాటం చేస్తూ, నేను బ్రహ్మహత్య చేశాను, పాపిష్టివాణ్ణి, దయచేసి నాకు ఇంత భిక్ష పెట్టండి అని అడుక్కోవాలమ్మా. పరమశివుడు ఎంత సౌజన్యమూర్తి అంటే, తప్పనిసరి ఈ పని చేశాను కానీ నేను దైవ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి మనిషిని కాదు అని 7 సంవత్సరాల పాటు అదే బ్రహ్మకపాలాన్ని చేత్తో పట్టుకుని భిక్షాటన చేసి తన శిక్ష తానే వేసుకున్న పశ్చాత్తప్త హృదయుడు పరమేశ్వరుడు. ఈ భావాన్ని మన మనస్సులో జీర్ణించుకోగలిగితే కోర్టుకి ఎడతామండి, మనం అబద్ధాలు ఆడతామండి, పోలీస్ స్టేషన్కి ఎడతామండి. ఇన్ని ఇబ్బందులు పోలీసులు పడతారండి. ఎవ్వడూ సత్యం చెప్పడు, ఎక్కడికెక్కడ దాచేయడం, పోలీసుల మీద గెంటేయడం, ప్రభుత్వాల మీద గెంటేయడం, న్యాయవాదులు సరిగ్గా లేరనడం, జడ్జీల సంఖ్య సరిగ్గా లేదనడం. ఎవ్వరు ఎలా ఉన్నా మన హృదయంలో చిత్తశుద్ధి ఉండాలా వద్దా? మరి శివుడి నుంచి అదే కదా నేర్చుకోవాలి. అది కూడా ఎక్కడ చేశాడు? కేదార్నాథ్లో ఉంటాడు ఆయన, అక్కడ చేశాడు. కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రాంతం. ఇప్పటికీ ఆ కేదార్నాథ్ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తి ఇంటి ముందు అడిగిన తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన దోషం పోయింది, ఆ కపాలం కూడా పోయింది. ఇప్పటికీ కపాల మోక్షం అని అది ఆ ప్రాంతాలు, అక్కడ బద్రీనాథ్ ప్రాంతాలు అటువంటి క్షేత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అది శివుడి చరిత్ర. ఇందులో ప్రతిదీ మన జీవితానికి ఉపయోగపడేదే కాదా. మహిమ మాయాన్ని తోసేద్దండి. ఇలాగా మనం చిన్న తప్పును ఒప్పుకుంది కూడా కంగారు పడిపోతున్నామే. ఆయన పెద్ద తప్పో చిన్న తప్పో చేసింది జరిగింది, నేను ఒప్పుకుంటా అన్నాడు, శిక్ష అనుభవించాడు. ఒక్క పాట కూడా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఇది మన దేవుళ్ళని. అందుకే నేను అంటాను, జీవితంలోకి ఆహ్వానించాలి. దేవుళ్ళలో ఉండే మానవత్వం గురించి మాట్లాడుకోవాలి, మన మహిమల గురించి మాయల గురించి కాదు. ఈ శివుని దర్శించగానే పిల్లలు పుడతారు, రోగాలు తగ్గుతే కాదు. ఇక్కడ అసలు ఉన్నదానికి శిక్ష వేసుకున్నాడు ఆయన మహానుభావుడు. అంతకంటే ఉంటారా? ఇది కపాలం చేతి వరదతవ తంత్రోపకరణం. ఈ సామగ్రితోనే సృష్టిని నిర్మాణం చేసిన మహానుభావుడే ఆయన. దగ్గర ఉన్న వివేకదండి. కానీ సురాస్తాం తాం వృద్ధిం దధతి చ భవద్భ్రూ ప్రణిహితాం. దేవతలు ఏ ఐశ్వర్యం కావాలన్నా శివుణ్ణి అడుగుతారట. కుబేరుడికి అంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? శివుడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, లక్ష్మీదేవి ఐశ్వర్యానికి నిలయమంటారు. లక్ష్మీదేవిని ఐశ్వర్యవంతురాలను చేసింది, వరప్రసాదం ద్వారా చేసింది పరమశివుడు. ఆయనే ఆవిడికి ఐశ్వర్యం ఇచ్చాడు. విష్ణుమూర్తి దగ్గర ఏమీ లేదు, 4 చేతులు తప్ప. ఆయనకి పిల్లని ఇచ్చినప్పుడు ఈయన ఎలా చేసుకోవాలండి, ఈయన ఏమీ లేనివాడు కదా అంటే, ఆయనకి లేకపోతే అమ్మా పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి నీకుంది కదా అని చెప్పేసి మొత్తం శివుడు లక్ష్మీదేవిని అనుగ్రహించి ఆవిడికి సకల ఐశ్వర్యాలు అనుగ్రహించాడు. అంచేది ఈ ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ మాటే ఉంది స్పష్టంగా. ఈశ్వర శబ్దం నుంచే వ్యాకరణం ప్రకారం ఐశ్వర్యం ఏర్పడుతుంది. అంచేది ఐశ్వర్యం ఈశ్వరుడు ఇస్తాడు. లక్ష్మీదేవిని ఐశ్వర్యవంతురాలను చేశాడు. కుబేరుణ్ణి ఐశ్వర్యవంతులను చేసింది శివుడే. కాశీఖండంలో కథ అందరికీ తెలుసు. ఆయన పూర్వజన్మలో గుణనిధి, అనేక రకాల పాపాలు
పాపాలేవో చేశాడు. తన పాపాలకు తానే పశ్చాత్తాపడ్డాడు. పూజల ద్వారా, వ్రతాల ద్వారా, తపస్సు ద్వారా 10,000 ఏళ్ళు కాశీలో అకుంఠితమైన తపస్సు చేయడం ద్వారా పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. అటువంటి వానికి శివుడు ప్రత్యక్షమైన కుబేరుడు అవుతావు అన్నాడు. ఆయన కుబేరుడు దగ్గరే ఉన్న కుబేరుడి దగ్గర ఎప్పుడు రూపాయి తీసుకోవాలి, కుబేరుడికి ఇచ్చాడు తప్ప. ఇవ్వడం తప్ప శివుడికి తీసుకోవడం తెలియదండి. అటువంటి ఏకైక దైవం శివుడు. ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదండి. ఇవ్వడం తెలుసుంటే విష్ణుమూర్తిలాగా బాగా అలంకరించుకుని కూర్చునేవాడు ఆయన. తీసుకోవడం తెలుసు, ఇవ్వడం తెలుసును కానీ తీసుకోవడం తెలియదు కాబట్టి ఏమీ లేకుండా ఉన్నాడు. అందుకే కవి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవతలందరూ నీ కనుసంజ్ఞల ప్రకారం పనిచేస్తున్నారయ్యా, నీ ఆజ్ఞ ప్రకారం. వారందరూ వారికి కావలసిన సరస్వతీదేవి పలుకులమ్మైంది. ఎలా అయిందండి? కద్రూజాంగదుతో ఒడబుట్టువు అని మా తెనాలి రామకృష్ణుడు ప్రయోగం చేశాడు. శివుడు చెల్లెలు సరస్వతీదేవి, అందువల్ల అయిందండి. సాక్షాత్ అమ్మవారికి పలుకులమ్మగా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే శివుడు చెల్లెలు కావడం వల్ల. లక్ష్మీదేవికి ఐశ్వర్యం శివుడి అనుగ్రహం కారణంగా వచ్చింది. అంతేకాదు విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చిన వాడు పరమశివుడు అండి. పురాణాలు చదువుకోండి వెళ్ళి. విష్ణుమూర్తి శివుడు పూజ చేస్తూ ఎప్పుడూ ఆయనకి కమలాలతో పూజ చేస్తూ రోజు 100 కమలాలు పెట్టాలి అనుకున్నట్ట. ఒక రోజున సరస్సులో శివుడు పరీక్ష చేయడం కోసం 98 కమలాలే ఉండేలా చేశాట. 2 దొరక్కపోతే ఆయన అనుకున్నట్ట విష్ణుమూర్తి, నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటారు, అది ఊరికే పేరు చివరి రాసుకోవడానిక, ఇంటి ముందు బోర్డుగా పెట్టుకోవడానిక, పని లేక. ఎలాగూ నాకు కమలాక్షాలే కదా, కమలాలు లేనప్పుడు ఇవి ఇచ్చేస్తే ఏమైంది అని తన దగ్గరున్న ఆయుధంతో 2 గుడ్లు పెరిగించుకొని కన్నప్ప కంట ముందే శివుడికి నేత్రదానం చేసిన మహానుభావుడు విష్ణుమూర్తి. శివభక్తులలో మొదటివాడెవడంటే విష్ణుమూర్తి. దానికి చెరించిపోయిన శివుడు, నాకుండే త్రిలోకాధిపత్యాన్ని నీకు అంగీకరిస్తున్నానయ్యా, నాతో సమానంగా శివకేశవులు 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 అని ఎక్కడైనా సరే గౌరవంగా పూజిస్తారయ్యా, నాతో సమానంగాను. అంతేకాదు సుదర్శన చక్రం ఇస్తున్న విష్ణు, నీవు సత్వగుణం, నువ్వు లోకాలని కాపాడాలంటే రాక్షస సంహారం చేయాలి. సంహారం చేయాలంటే టేబుల్ మీద కూర్చోబెట్టి చర్చలు చేస్తే నడవదండి, వేసేయాలంతే చాటుకు పిలిచి, అది ఒక్కటే లెక్క. తమో గుణానికి సంహారమే లెక్క. అంతేగాని వాడికి టిఫిన్ పెట్టి చర్చిస్తూ కూర్చుంటే ఈ లోపం అన్న వేసేస్తాడు వాడు. అందుకని ఆయుధం ఇచ్చాడు సుదర్శన చక్రం. ఆ ప్రకారం విష్ణువు రాక్షస సంహారం చేశాడు. అందుకని అలాంటి సమస్త దేవతలకు అన్నీ ఇచ్చో, మరి నీ దగ్గర ఏం లేవు అంటే ఇక్కడ కవి పుష్పదంతుడు ఎంత గొప్ప వ్యాఖ్యానం చేస్తున్నాడో. నహి స్వాత్మారామం భ్రమయతి విషయ మృగతృష్ణ భ్రమయతి. ఆత్మానందం పొందేవాడికి, తనలో తాను ఉండేవాడికి, ఆ చితిస్తత్పద లక్ష్యార్థ స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతికి అన్న లలితా సహస్రనామం అర్థం తెలిసిన వాడికి, ఆత్మానందంలో ఉండేవాడికి బయటి ఐశ్వర్యాలతో నిమిత్తం లేదు. అందుకని శివుడెప్పుడు నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణ భ్రమయతి. ఆత్మానందంలో ఉండేవాడిని ఎప్పుడు భౌతిక ఆనందాలు భ్రమింపజేయలేవు. అవి ఉంటూనే ఉంటాయి. వాడు మంచి బట్టలు కట్టుకోవచ్చు, ఆభరణాలు పెట్టుకోవచ్చు, వేరు ఊరుతుండో ఆస్తి అంతా అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన మనస్సులో మాత్రం ఎప్పుడు నమశివాయ 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 ఆ నామమే నడుస్తుంది. ఐశ్వర్యాలు వదలక్కర్లేదు, వైరాగ్యాలు ఏం పొందక్కర్లేదు, ఉన్న సంసారాలు హాయిగా చేసుకోవచ్చు, భార్యాభర్త చాలా సరసంగా చమత్కారంగా జీవితాన్ని గడపచ్చు. కానీ ఈ జీవితం అబద్ధం, శివుడొక్కడే నిజం అన్న మాట మాత్రం మనస్సులో ఉండాలి. అప్పుడు ఆ సరసం శాశ్వతంగా ఉంటుంది. శివుడు ఎప్పుడు శపించడు, సరసము శాశ్వతంగా ఉంటుంది. చక్కని సంతానం కలుగుతుంది, జీవితం అంతా బాగుంటుంది. ఎందుకంటే వాడు పైకి ఏదో అలా అభినయం చేస్తున్నాడు కానీ లోపల నా మీదే ఉంది వాడు దృష్టి అంతా, నేను చూసుకోకపోతే అలాగా. అంతటి సులభ సాధ్యుడు. ఇంకా అద్భుతమైనటువంటి శివరాత్రి కథని శివ మహిమన స్తోత్రంలో ఎటువంటి కవిత్వంతో చెప్పాడో చూద్దాం. తవ ఐశ్వర్యం యత్నాద్యదుపరి విరించో హరిరథః పరిచ్ఛేత్తుం యాతావనల స్కంధవపుషః తదా భక్తి శ్రద్ధాభర గురు గృణభ్యాం గిరిశయతు. తదా భక్తి శ్రద్ధాభర గురుభ్యాం భక్తి శ్రద్ధాభర గురు గృణభ్యాం గిరిశయతు స్వయం తస్థేతాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి తవ కిమనువృత్తిర్న ఫలతి. లింగం రూపంలో శివుణ్ణి చూస్తున్నాం కానీ నిజంగా మనం శివుడు కనిపించట్లేదు అనుకుంటామే, అప్పుడు కూడా ప్రయత్నమే శరణ్యం అండి. ప్రయత్నమే శరణ్యం. కోరికలు కోరగా అవి తీరగా భయాలన్నీ పోగా మనకేమనిపిస్తుంది అంటే, ఇన్ని కోరికలు తీర్చినవాడు, ఇన్ని భయాలు పోగొట్టినవాడు కనబడితే ఎంత బాగుంటుంది. వచ్చి నేనే ఇలా వీరు కనపడినట్టుగా, ఆ బల్ల కనపడినట్టుగా, ఆ లైటు కనపడినట్టుగా, ఈ మైకు కనపడినట్టుగా పరమశివుడు కనపడితే అంతకంటే పరవశమైన సన్నివేశం ఉంటుందా? అది కూడా మనం ప్రార్థన చెయ్యాలమ్మా.
ఇన్ని ఇచ్చావయ్యా, అన్ని తీర్చావయ్యా, అన్నీ పోగొట్టావయ్యా, నా జీవితాన్ని కాపాడావంటే నువ్వేనయ్యా. ఇన్ని చేసిన వాడు కనపడొచ్చు కదా, ఏం తక్కువ చేసిన వాళ్ళే మనకు బాగా ఎక్కువ చేసామని రోజు ఫోన్ చేసి చెబుతుంటా. మీకు లిఫ్ట్ ఇచ్చింది మేమే. ఏమిటి లిఫ్ట్ ఇచ్చేది మీరు నాకు? లిఫ్ట్ ఇచ్చట ఒకడు అనుకుంటూ ఉంటాడు మా అవధానాల గురించి. నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి. నేను ఈ చేత మొట్టమొదటి అవధానం నువ్వు కాకపోతే ఇంకో వెంకట్రావు చేయిస్తాడు, మాట్లాడక ఆ విషయం. అక్కడ ఆయనలో ప్రతిభ ఉంది, జరిగింది అదంతే. ఆ చేయించే అవకాశం నీకు వచ్చిందని నువ్వు గర్వించాలి. కానీ ఒక సహస్రావధానం చేసిన కడిమెళ్ళ వరప్రసాద్ చేత వారణాసి వెంకట్రావు ఎవడు అవధానం చేయిస్తారని చేయిస్తే ఆయన ఉంటాడు అక్కడ. ఆయన చేశాడు, వాడు చేయించుకున్నాడు, వాడికి ఆ యోగం పట్టింది. ద్వారపల ప్రభాకర శర్మ గారు సంస్కృతంలో శతావధానం చేశారమ్మా. వారికి లిఫ్ట్ ఇవ్వడం ఏంటి మా అర్థం లేనమాట. ఆయన సాక్షాత్ కాళిదాసు స్వరూపుడైన, వాల్మీకి స్వరూపుడైన, ఆయనకి లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నాకు మంటెత్తిపోతూ ఉంటుందండి మాట్లాడుతూ ఉంటే. నేను ఈయనకి లిఫ్ట్ ఇచ్చే వాడేవాడండి నాకు లిఫ్ట్ ఇవ్వడానికి. ఇది పెద్ద ప్రసక్తి ఇక్కడ. వీరు లిఫ్ట్ ఇచ్చి వీరో వేదిక పెట్టకపోతే మనం మాట్లాడడం ఏంటి? ఇక్కడ అరుగు మీద కూర్చొని మాట్లాడుతుంటే 10 మంది జమ అవుతారు. ఆ 10 మంది 10,000 మందికి చెబుతారు. మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అంటారు దాన్ని. ఎవడు లిఫ్ట్ ఇవ్వక్కర్లేదని. ప్రతిభ ఉన్నవాడిని మరొకడు ప్రోత్సహించవలసిన అవసరం లేదమ్మా. వాడు సూర్యుడిలో వెలుగుతాడు ఖచ్చితంగా. సూర్యుడికి ఎవడైనా లిఫ్ట్ ఇచ్చానడం ఎంత తప్పో, ఒక అవధానికి, ఒక కవికి, ఒక ప్రవచనకర్తకి లిఫ్ట్ ఇచ్చానడం కూడా అంతే తప్పు. మాకు భగవంతుడు తప్ప మరెవడూ లిఫ్ట్ ఇవ్వలేడు ఇక్కడ. అంత విశ్వాసం ఉండబట్టే ఖచ్చితంగా మాట్లాడతాం ఇక్కడ. ఆ ధైర్యం ఉండాలి, ఆశ్చర్యం ఉండాలి. మానవ మాత్రులు లిఫ్ట్ ఇస్తే ఎదిగే మనుషులు కాదని వీళ్ళు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అందరూ పడతారు ఖచ్చితంగాను. భగవంతుడు లిఫ్ట్ని నమ్ముకుంటే అది కరెంట్ ఎప్పుడూ ఆగిపోతే పనిచేస్తూ ఉంటుంది అక్కడ. మామూలు వాళ్ళు లిఫ్ట్ ఇస్తే మధ్యలో ఆగిపోతుంది, పైన కాదు కింద కాదు, మధ్యలో ఆగిపోతుంది. ఏం చేయాలో తెలియదు, అర్చన ఎవరికి వినపడదు. భగవంతుడు లిఫ్ట్ ఇస్తే ఎప్పుడూ ఆగడం అనేది ఉండదండి. అలా మనం గ్రహించగలగాలి అంటే ఎప్పుడు ఆ కోరిక ఎలా ఉండాలంటే అంతిమంగా కోరికలు తీరిపోయాయ్యా, భయాలు కూడా తొలగిపోయాయి. 60 ఏళ్ళు దాటాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారు. ఇంకా మాకు పనే ఉంది, నీ దర్శనం తప్ప వేరే ఏది మాకు అక్కల అని దర్శనం కోసం తపిస్తే శివుడు కనిపిస్తాట. ఎలా చెబుతున్నాడు ఆయన? తవైశ్వర్యం యత్నాద్యదుపరి విరించో హరిరథగా. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కలిసి ఒక చోట సమావేశం అయినప్పుడు, శివరాత్రి నాడు అలా కలిసినప్పుడు, అప్పటికి బ్రహ్మదేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన కింద నాభికమలంలో విష్ణువు ఉన్నాడు, ఆయనకి తెలియదు. అందుకని బ్రహ్మదేవుడు అనుకున్నట్టు చుట్టూ చూసి జలప్రళయమే కదా, నేను ఒక్కడనే ఉన్నా అనుకున్నట్ట. ముందు భయపడ్డాట. ఉపనిషత్తుల్లో చెబుతారు విశేషంగా. బ్రహ్మదేవుడు ఒక్కడనే చూసి సో అభిభేత్ తస్మాదేకాకీ బిభేతి సఖాయమీక్షాం చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్ బిభేమీతి అన్నట్టు. ఇటువంటి మాటల ద్వారా భయాన్ని పోగొట్టుకోవాలి మనం. ఉపనిషత్తుల్లో చెబుతారు ఈ మాట. ఏమిటంటే బ్రహ్మదేవుడు ఒక్కడే ఉన్నట్ట, జలప్రళయం ఉందట. చూసి వెంటనే భయపడ్డాడు. ఇదేమిటి, నేను ఒక్కడే ఉన్నా, ఎవరు లేరు ఎలాగా అన్నట్టు. మనకు కూడా చాలాసార్లు చూడండి, ఇంట్లో ఒక్కళ్ళు ఉండాలంటే భయంగా ఉంటుంది, ఒక్కళ్ళు ప్రయాణం చేయాలంటే భయంగా ఉంటుంది. అసలు ఒంటరితనం అనే దాన్ని భరించాల. ఒంటరితనాన్ని ఏకాంతంగా ఎలా మార్చుకోవాలో ఉపనిషత్తు చెబుతోంది, వేదం చెబుతోంది మనకి. బ్రహ్మదేవుడు కూడా భయపడ్డాడు. సో అభిభేత్, అందుకే వేదం ఏం చెప్పిందంటే తస్మాత్ ఏకాకి బిభేతి. అందుకే మీరు కూడా ఒంటరిగా ఉంటే భయపడతారు, అది సహజమే. కంగారు పడకండి, భయపడడం ఏం తప్పు కాదు, కంగారు పడకండి. కానీ ఆయన ఎలా మార్చుకున్నట్ట? సహాయమీక్షాం చక్రే, నాకు ఎవరైనా తోడొస్తారా, ఎవరైనా నాతో నిలబడతారా, చుట్టూ నీళ్ళే కనపడుతున్నాయి, ఇదేమిటి సృష్టి జరిగిందా, ప్రారంభమా, నేను ఒక్కడనేనా, నేనేం చేయాలి, నాకెవరు దర్శకత్వం చేసేవాళ్ళు ఎవరూ లేరే, ఇదేమిటి అని భయపడుతూ సహాయమీక్షాం చక్రే మొత్తం చుట్టూ చూశాట. చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచన తిరగేసాడు. అట్టు తిరగేయడం అంటారు చూడండి, ఆలోచన కూడా తిరగేయాలి. నాకు భయం వేస్తుంది అనుకున్నట్టు, వెంటనే అనుకున్నట్టు ఆలోచన తిరగేసి యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి. నాకంటే ఎవడు ఇక్కడ వేరేవాడు కనపడినప్పుడు నేనెందుకు భయపడాలి? ఎవడైనా ఉంటే వాడు వచ్చి నన్ను చంపుతాడేమో అని భయపడాలి. కానీ ఎవ్వరూ లేని చోట నేను ఒక్కడే ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమిటి? ఇది అట్టు తిరగేయడం అంటే. ఇలా ఆలోచన పోగొట్టు. మనం ఇంట్లో సాధారణంగా ఉన్నప్పుడు ఒక్కత్తనే ఉన్నా సుఖపడమ్మా. యాతన పెట్టి వేధించుకు తినే మొగుడు బయటికి పోయాడు, సంతోషంగా ఉండు, గొడవ లేదు. తలుపు బడాయించుకో, విష్ణు సహస్రం పట్టుకో, చదువుకో, లలితా సహస్రం చదువుకో, ఏమిటంటే గొడవ? లేకపోతే ప్రవచనకర్తల ప్రవచనాలు ఉన్నాయి, పెట్టుకో. చాగంటి వారిదో నాదో లేకపోతే షణ్ముఖ శర్మ గారితో పెట్టుకో, విను. దానికేముందమ్మా, హాయిగా నడిచిపోతుంది. ఎందుకాదు తోడుకోరుకోవడం ఊరికే. ఇక్కడ ఎవరు లేరు, అక్కడి స్మార్ట్ ఫోన్ తీసుకుని బాగున్నావా పిన్ని, ఇంతవరకు బాగానే ఉంది, నువ్వు ఫోన్ చేసి ఆవిడ జడింది. ఇదో సోది ఇక్కడ. ఈ పిన్ ఎవరండి? ఆవిడ పని చెడగొట్టడం, మన పని చెడగొట్టడం. ఎందుకంటే కాలక్షేపానికి ఫోన్ చేశా, నీ పని చెడగొట్టుకోవడం కాకుండా మళ్ళీ ఆవిడ ఫోన్ చెడగొట్టాను అక్కడ.
చేయకూడదండి. అలాగ ఒంటరితనాన్ని ఆస్వాదించాలి. ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవడమే ఆత్మలింగ లక్షణం. ఒక్కరే ఆత్మలింగం. ఆత్మలింగమే అంతే. అమ్మవారు ఎక్కడుందో, నందీశ్వరుడు ఎక్కడున్నాడో, శివ పరివారం ఎక్కడున్నారో అదంతా ఇట్ డజంట్ మ్యాటర్. ఆయనకు అవసరం లేదు. ఆత్మలింగం అంటే ఆత్మ ఒకటే. అలా మనం ఉండాలి. ఒంటరితనాన్ని ఆస్వాదించాలంటే ఇంట్లో రోజుకి ఒక అరగంట సేపైనా ఎవ్వరూ లేకుండా మనం ఒక్కళ్ళమే గదిలో ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పిశాచం సెల్ ఫోన్ ఉండకూడదు. అది అవతల బారేయాలి. మనం ఒక్కడమే ఉండాలి. ఏ టీవీ ఉండదు, ఏ పేపర్ కూడా ఉండదు. కళ్ళు మూసుకోవడం నమశివాయ 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 అంతే. అప్పుడు దాని ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది. అలా బ్రహ్మదేవుడు వెంటనే ఆలోచన మార్చుకున్నట్ట. ఆలోచన మార్చుకుని ఎవరు లేకపోతే భయపడడం ఎందుకు, ఉంటే భయపడాలి. కానీ వాడు ఏమన్నా చేస్తాడు అంటే సరిగ్గా వేదం చెప్పిన మాట, ద్వితీయాద్వై భయం అథ తస్య భయం భవతి. రెండో వాడు ఉంటే నువ్వు భయపడాలి, కానీ ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మస్వరూపమే. ఇప్పుడు చూడండి, 10,000 మంది పైన ఉంటారండి. ఇక్కడ అనుమానం ఏం లేదు. ఏమండి, ఆ చుట్టూ జనం చూస్తుంటే ఇన్ని వేల మంది, నేను మీ అందరికేసి చూస్తూ లెక్కలెట్టుకున్నాను అనుకోండి, భయం వస్తుంది. ఇంతమందిని కూర్చోబెట్టాలా ఒక్కడిని? వీళ్ళెవరూ మాట్లాడడం లేదు, నేను ఒక్కడనే మాట్లాడాలా? 8:00 వరకు తప్పదన్నమాట ఈ శిక్ష. అంటే భయం రాదండి వెంటనే. కానీ నేను ఏ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నా, ఈ మొత్తం ఒక్కటే ఆత్మలింగ స్వరూపం. రెండో వాళ్ళు లేడు ఇక్కడ. నాలో ఉన్నది ఏదే, మీలో ఉన్నది ఏదే, నేను మాట్లాడుతున్నది కూడా దాని గురించి. ఇంకా భయపడాల్సిందేమిటి ఇక్కడ? ఈ భావన మనని భయం నుంచి దూరం చేస్తుంది. అందుకని బ్రహ్మదేవుడు ఇలా భయపడినవాడు ఒకసారి శివరాత్రి సందర్భంలో అహంకారానికి లోనయ్యాడు. అహంకారం అంటే ఏమిటి? నేను ఒక్కడనే ఉన్నా అంటే సృష్టికి మూలం నేనే అన్నమాట. అసలు ఈయన ఎలా వచ్చాడో ఆలోచించాలి కదా. వెంటనే విష్ణుమూర్తుల వారు పైకి వచ్చారు. నాయన వెర్రిముఖమా, వెర్రి కబుర్లు చెప్పకో, నేను కింద పడుకున్నాను బాలసముద్రంలో, అందులో నాభిలోంచి కమలం వచ్చింది, కమలంలోంచి నువ్వు వచ్చావు ఇక్కడ. మీ అమ్మ పేరు కమల నాయన అన్నాడు. మీ అమ్మ పేరు కమల నాయన, కమలంలోంచి నువ్వు వచ్చావు ఇక్కడ. అందుకని పెద్ద కబుర్లు చెప్పేస్తున్నావు ఇక్కడ. అందుకని నీకంటే ముందు నేనున్నానయ్యా, నేను సృష్టికి మూలం అన్నాడు. విష్ణువులా ఆత్మారాముడై ఉంటే శివుళ్లాగా, బ్రహ్మలాగా ఆత్మారాముడై ఉంటే శివుళ్లాగా ఈ అహంకారం వచ్చేది కాదండి. వాళ్ళు ఇప్పుడు నేను చతుర్ముఖ బ్రహ్మనే అని బ్రహ్మగారు అనుకున్నాడు, అది పొరపాటు. నేను చతుర్భుజ విష్ణువునే అని విష్ణువు అనుకున్నాడు, అది పొరపాటు. అంటే దేహాత్మ భ్రాంతి అంటారు. దేహాత్మ భ్రాంతికి లోనైతే దేవుడైనా దెయ్యం అయిపోతాడు వెంటనే. అనుమానం వెళ్ళా ఇక్కడ. దేవుడు లాంటి వాడు దెయ్యంలా మారిపోతాడు. ఆ దేహాత్మ భ్రాంతి వదలాలి. వెంటనే వాళ్ళ అహంకారం కమ్మేసి ఇద్దరు నేను ముందు అని వాదించుకోవడం మొదలెట్టారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటే అక్కడి నుంచి మధ్యలో అగ్నిస్తంభం రూపంలో శివుడు ఆవిర్భవించాడండి. నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ శలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఆ రకంగా శివుడు ఆవిర్భవించేసరికి వీళ్ళు ఆయన స్తోత్రం చేయడం మానేసి ఏ అజ్ఞానంలో పడ్డారు అంటే, తవ ఈశ్వర్యం యత్నాద్యదుపరి విరించో హరిరథగా పరిచ్ఛేత్తుం యాతౌ. ఈ అహంకారం ఇంకా పోలేదుగా. ఇదేమిటి, మధ్యలో ఓ స్తంభం వచ్చింది, తాపీమేస్త్రి లేడు ఇక్కడ. ఆ స్తంభానికి తాపీమేస్త్రి ఉంటాడా? అది చెక్క స్తంభమా, అగ్ని స్తంభమా, ఇనప స్తంభమా అని అనుకోవడం మొదలుపెట్టారు. అందుకని మన ఇద్దరం ఇక్కడ వాదించుకుంటూ ఉంటే మనతో సంబంధం లేకుండా మధ్యలో అగ్ని స్తంభం వచ్చింది అంటే ఈయన ఈ సృష్టికి మూలమైన వాడు అయి ఉంటాడనే ఆలోచన రావాలి కదండి. అహంకారం రానివ్వదమ్మా, అహంకారం రానివ్వదు. మనకేదో ఒక పని చేయడం తెలియదు అనుకోండి, ఆడా మగ ఎవరైనా సరే, వెంటనే ఏం చేయాలంటే మొహమాట పడకుండా ఆ పని ఎవరికి తెలుసో వారిని అడగాలమ్మా. నేను ఆవిడని అడిగేదేంటి, ఆవిడ ఎవరన్నా నాకంటే ఎక్కువేటి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఆ పని కంపైపోతుందమ్మా. ముఖ్యంగా ఊరగాయల రోజులు కాబట్టి చెబుతున్నా. కొత్త కోడళ్ళు ఎవరన్నా ఊరగాయలు పెట్టాలంటే అత్తగారిని అడిగి పెట్టండి అమ్మా, మా ప్రాణాలు సుఖంగా ఉంటాయి. యూట్యూబ్ చూసి ఆవకాయ పెట్టేయకండి, మమ్మల్ని చంపేయకండి. ఎక్కడ అత్తగారిని అడిగి పెట్టండి. అత్తగారు కూడా కాకపోతే ఆవిడ వాళ్ళ అమ్మని అడిగానే చెబుతుంది అక్కడ. అంతేగా నేనేంటి అడిగేది, నేను ఎంటెక్కో, ఇదో పెద్ద గొడవ ఇక్కడ. ఎంటెక్లో ఆవకాయ ఉండదు, మరి నీ టెక్కు వేరు ఆవకాయ వేరు ఇక్కడ. ఇదే అహంకారం. మనం అందరం ఇదే లోనవుతాం. దేహాత్మ ఆవిడని అడిగేది అంటే పైగా తోడుకోళ్ళు, పోని మనకంటే పెద్ద ఆవిడ కదండి, తోడుకోళ్ళండి, పెద్ద ఆవిడ కదా, నీకంటే పెద్ద ఆవిడ కదా, ఆవిడని అడిగేది. ఆ పుట్టింటి వాళ్ళందరికీ గర్వం, నీ పుట్టింటి వాళ్ళకి లేదంటే ఇక్కడ. ఏదో ఒకటి పెట్టుకుంటామండి. మగాడైనా అంతే, వాడికి ఏదైనా అవసరమైతే మేనమామని అడగడు, తోడేళ్ళని అడగడు, అన్నగారిని అడగడు, ఎవరిని అడగడు, నాకు వచ్చినట్టు మాట్లాడతాడు ఎక్కడ. మనకంటే చిన్నవాడిని కూడా అడగాలి. బాలాదపి సుఖాదపి చ యుక్తియుక్త వచః గ్రాహ్యం. మంచి మాట చిన్నపిల్ల చెప్పినా చిలక చెప్పినా వినమని చెబుతోంది శాస్త్రం ఖచ్చితంగా.
బాలాదపి సుఖాదపిచ యుక్తియుక్తవచ గ్రాహ్యం. చెప్పింది మంచి మాట లేదా అని ఆలోచించు తప్ప చెప్పినవాడు ఎవడని ఆలోచించకయ్యా. ఒక్కోసారి చిన్నపిల్లవాడు కూడా చాలా మంచి మాటలు చెబుతాడు, ఏం తప్పేమిటి, వినొచ్చు కదా. మా అబ్బాయి నాకు గురువు అనాల్సిన పనేం లేదండి, కానీ వినండి, చెప్పింది వినండి. అబ్బాయి గురువు అంటే వాడికి అహంకారం వస్తుంది, అక్కర్లేదు చిన్నాడైనా మంచి మాట చెప్పాడు ఏమిటో అని మనసులో పెట్టుకోండి, వాడిని ఆశీర్వదించడం సరిపోయింది. అలాంటి అహంకారం బ్రహ్మకి విష్ణువుకి ఉండడం వల్ల మధ్యలో ఉన్నటువంటి శివలింగాన్ని కొలవడం మొదలెట్టారని వీళ్ళు బంగారంగానే స్కేలు టేపు పెట్టి. ఇది చెబుతుందా ఇది? తవ ఈశ్వర్యం యత్నాద్యదుపరి విరించు. ఈ కొలవడం వీలుగాక బ్రహ్మదేవుడు హంసవాహనం మీద పైకి వెళ్ళాట. ఉపరి విరించ. విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆయనకి దశావతారాలు బాగా అనుభవం కదా, అందులో వరాహ అవతారం కూడా ఉంది కదా అని చెప్పి నువ్వు పైకి ఎడితే నేను కిందకి ఎడతా, నేను ఊరుకుంటానా అని ఆయన కిందకి వరాహ రూపం ధరించాట. వరాహ రూపం ఎందుకు? నేలని తవ్వడానికి పంది కూరలు పనికొస్తాయి, అందుకోసం ఆ రూపం ధరించాడు. అంటే సృష్టిలో ఏ జీవిని మనం ఆక్షేపించకూడదు. అన్ని జంతువులు, అందరు మానవులు పవిత్రులే, అన్ని కులాలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవే, అన్ని ప్రాంతాలు గొప్పవే, అందరూ పరమేశ్వర స్వరూపులే. మన సంస్కృతి ఎంత గొప్పదంటే భగవంతుడు చేపై పుట్టాడు, వరాహమై పుట్టాడు, తాబేలై పుట్టాడు, సగం మనిషి సగం జంతువై పుట్టాడు. భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉంటాడని చెప్పడానికే విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు. ఇన్ని అవతారాలు ఏ మతంలోనైనా ఉన్నాయా? బహిరంగ సవాల్ విసురుతున్నాం ఖచ్చితంగా. ఇన్ని అవతారాలు ఏ మతంలోనైనా ఉన్నాయా? భగవంతుడు ఎన్నిసార్లు ఎక్కడైనా పుట్టాడా? దీని ద్వారా మనకేం చెబుతున్నాడండి? అన్ని రూపాలు నావే, అన్ని మతాలు నావే, అన్ని ప్రాంతాలు నావే, గౌరవించడం నేర్చుకో సన్నాసి అనడు అంతే. కేవలం మహిషాసురుడు లాంటి వాళ్ళు మగవాళ్ళనే గౌరవిస్తాం, మేము ఆడాళ్ళని గౌరవించాం, ఆడాళ్ళని మినహాయించి వాడు చావు కోరాడు. ఖచ్చితంగా విష్ణుమూర్తి కూడా అహంకరించకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ ఇది మా వల్ల ఏ పని కాదమ్మా, నువ్వు చేయాలి, ఎందుకంటే వాడు ఈ వరం కోరాడు, ఆడవాళ్ళ వల్ల అవుతుంది, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాడా నేను మహిళా సంఘం చైర్పర్సన్ నేను చూసుకుంటాను లేదు, ప్రపంచ మహిళా సంఘం కదా. అందుకే అమ్మవారు శుభ్రంగా దుర్గాదేవిగా పుట్టింది, వేసి బారేసింది వాడిని. అంచేది ఎవరిని ఏ లింగభేదం కానీ, జాతి భేదం కానీ, మతభేదం కానీ, కులభేదం కానీ పాటించకుండా ఉండడమే భారతీయ సంస్కృతి. మనం గ్రహించాలి. చప్పట్లు కొట్టినంత తేలిక కాదండి. ఇంటికి వెళ్ళి కులభేదాలు ఒడిచిపెట్టండి, సరిపోతుంది. చప్పట్లు కొట్టడం చాలా కొడతారు, ఇలా కూర్చొని వాయించేస్తారు ఇక్కడ. మళ్ళీ వెళ్ళిన తర్వాత మనోళ్ళు పిలిచారాక వనభోజనం కుల సంఘం, ఇదే దరిద్రం ఇక్కడ. మళ్ళీ మనోళ్ళు వచ్చింది, అక్కడ చెప్పిందంతా పోయింది. అయినా మేము చెబుతూనే ఉంటాం, మా ప్రయత్నం మేము చేయాలి. ఇక్కడ కథ గమ్మత్తుగా నడిచిన విధానం చూడండి. శివరాత్రి కథలో ఉండే అపూర్వమైన రహస్యం ద్వారా మన మనస్సుని ప్రశాంతంగా అట్టిపెట్టుకుందాం. ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే పొందుదాం. దీనికి కోచింగ్ అక్కర్లేదు, శిక్షణ అక్కర్లేదు, వాయిదాలు వేయక్కల. ఒక్క కథను తెలుసుకుంటే చాలు. ఇద్దరికీ అహంకారం కలగగానే కొలవడం మొదలుపెట్టారు. అదే చెబుతున్నాడు శివమహిమన స్తోత్రంలో పుష్పతంతులు. కొలిస్తే వాళ్ళకి వశ్యం కాల. అప్పుడేమన్నారట, అనలం నా అలం, సమర్థులు కాలేకపోయారు వారు. అనలస్కంధ వపుష, ఎందుకంటే అక్కడ పుట్టింది అగ్నిస్తంభం. మీకు సమాచారం కోసం చెబుతున్న, శివరాత్రి నాడు అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించిన మహాపుణ్యక్షేత్రమే అరుణాచల క్షేత్రం. రమణ మహర్షి తపస్సు చేసిన క్షేత్రం. శివుడు అగ్ని రూపంలో, అగ్ని తేజో రూపంలో ఉంటాడు. తేజస్సు అంటే అగ్ని. అక్కడ ఈ కథ అక్కడ జరిగింది ప్రత్యక్షం. మనకి పక్కనుండే తమిళనాడులో అరుణాచలంలో జరిగింది. భారతదేశం ఎంత గొప్పది, అందున దక్షిణ భారతం ఎంత గొప్పదండి. మనకి ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఆ కథ తెలుసుకోవాలి, తరించాలి. అలాంటి స్తంభం రూపంలో ఆవిర్భవిస్తే వీళ్ళకి సాధ్యం కాల. అప్పుడు ఏం చేశారు, తదా ఇంక మనకి సాధ్యం కానప్పుడు మన చేతిలో లేకపోతే ఏం చేయాలి? దేవుడు దండం పెట్టడమే కదా. తూర్పు తిరిగి దండం పెట్టమంటారు. ఎందుకో తెలుసా? తూర్పు ఇంద్రుడు దిక్కు, ప్రారంభం గొప్పది, అందుకని దేవుడు ఆశ్రయించమని అర్థం ఇక్కడ. అందుకని వీళ్ళు కూడా ఏం చేశారు, ఏమో ఎంత కిందకెళ్ళినా విష్ణుమూర్తికి ఏం దొరకలా, పైకి వెళ్ళినా బ్రహ్మకి ఏం దొరకలా. ఇద్దరూ పైకి వచ్చారు. ఇందులో మళ్ళీ విష్ణుమూర్తి నిజాయితీగా వచ్చాడు, నాకేం తెలియదని చెప్పాడు. బ్రహ్మగారు అలా కాదండి, 4 తలకాయలు కదా, తలకాయలు ఎన్ని ఉంటే తెలివితేటలని ఎక్కుంటాయి, అది తెలివి అంటారు దాన్ని. అందుకని ఆయన ఏం చేసి, ఇందాక వాడు ఆలోచించాడు, ఇక్కడ ఎవరు లేరు కదా, వచ్చారని చెప్తే మాత్రం ఎవడు విన్నాడు, ఎవడు నమ్మాడులే అనుకున్నాడు. దొంగ సాక్ష్యాలు అప్పుడు పుట్టే. ఎవరూ లేరు కదా, నేను చూశానని చెప్తే మాత్రం ఏం పోయింది, ఎవడు కాదంటాడు అని దొంగ సాక్ష్యాలు 1 కాదు 2 తీసుకొచ్చాడు. 1 గోవు, 2 మొగలి పువ్వు. అందుకే అప్పటి నుంచి ప్రాముశల నోటి మీద ఇందుకు సాక్షులు అని 2 సంతకాలు ఉంటాయి, చూసుకోండి మీకు. ఇది బ్రహ్మకథ నుంచి వచ్చింది. ఈ అప్పటిది ప్రాముశల నోటి మీద 2 సంతకాలే ఉంటాయి సాక్షులు. 1 ఉంటే కుదరదు, కోర్టు ప్రకారం చెల్లదు. 3 ఉంటే అనవసరం అండి, ఎంతమంది అది పెట్టిస్తారు పని లేకంటాడు. 2 ఉంటాయి ఖచ్చితంగా. 1 పోతే ఇంకోడైనా బతుకుంటాడని అర్థం. వాడు కూడా పోతే ఏమో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కాగితం నిండా సాక్షి సంతకాలు ఉంటే అలాగే అసలు వాడు సంతకం ఉండకుండా.
ఈ ఇందుకు సాక్షులు రెండనేది అక్కడ వచ్చిందండి. బ్రహ్మదేవుడు అతి తెలివి చూపించాడు, శివుడు ఇద్దరికీ రేపెట్టేశాడు శుభ్రంగా, అనుమానం వెళ్ళ. ఆయన ఆవిర్భవించి ఎందుకు ఆవిర్భవించాడు? తదా భక్తి శ్రద్ధాభర గురు గృణద్భ్యాం గిరిశయేతు, చేసేది లేక ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు స్వయం తస్థేతాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి, వాళ్ళకి స్వయంగా సాక్షాత్కరించావయ్యా, నేను ఈశ్వరుణ్ణి, మీరెప్పుడూ గర్వించకండి, నేను కూడా చంద్రశేఖరుణ్ణి, గజచర్మాంబరధారిణి, త్రిశూలధారిణి, పార్వతీపతిని అని మీ దగ్గరికి రాలేదయా, సృష్టికి మూలమైన సదాశివుణ్ణి. మీరే సృష్టికి మూలం, కానీ నువ్వు చతుర్ముఖుడివి అనుకుంటున్నావు బ్రహ్మదేవ, నువ్వు సృష్టికి మూలం విష్ణు, నువ్వు చతుర్భుజుడివి అనుకుంటున్నావు, నేను మాత్రం ఒక్కంటినే అనుకోవడం లేదు. ఇక్కడ అవన్నీ మన అవతార స్వరూపాలు. అసలైనటువంటి రూపం పరమాత్మ రూపం మనది. ఆత్మలింగ స్వరూపం అంటే పరమాత్మ అండి. అందులో శివుడు, విష్ణువు, బ్రహ్మ, ముక్కోటి దేవతలు ఉండే ఏకైక స్వరూపం ఆత్మలింగ స్వరూపం అమ్మ, మామూలుది కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న లింగాన్ని మీరు గమనించండి, స్ఫటికలింగం కదండి. స్ఫటికం ప్రత్యేకత ఏమిటో తెలుసా? దానికి ఏమీ ప్రత్యేకమైన రంగు ఉండదు. మీరు ముందు మందార పువ్వు పెడితే లోపల ఎరుపు రంగులో కనపడుతుంది, మీరు మల్లె పువ్వు పెడితే లోపల తెలుపు రంగులో కనపడుతుంది, మీరు అక్కడ నీలం పువ్వు ఏదైనా పెడితే నీలం రంగులో కనపడుతుంది. అంటే మనలందరినీ, ప్రపంచంలో ఉండే వైవిధ్యాన్నంతటినీ, రంగులని, వర్ణాలని, అన్ని భేదాలని తనలో ప్రతిఫలింపజేసి విశ్వరూపుడుగా వెలుగొందేది స్ఫటికలింగం. మనం ఎలా ఉన్నామో అద్దంలో చూసినట్టుగా మనకి దర్శింపజేసేది స్ఫటికలింగం. స్ఫటికలింగం దర్శనం గొప్పది ఎందుకంటారంటే నిన్ను నువ్వు చూసుకునే అవకాశం ఉంటుంది. భౌతికంగా ఇక్కడ ఉంటుంది, ఇంటికి వెళ్ళి అభ్యాసం చేస్తే నైతికంగా ఉంటుంది. అలాగా ఆవిర్భవించాడు శివుడు ఆత్మలింగంలాగా. ఆ అర్ధరాత్రి ఆవిర్భవించాడు కాబట్టి శివరాత్రి మనం అర్ధరాత్రి జరుపుకుంటాం. అందుకని వాళ్ళని అనుగ్రహించాడు. ఇక్కడ ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? చాలా ముఖ్యమైన విషయం. విష్ణుమూర్తికి శివుడు ఎందుకు దొరకలేదండి? అంత పెద్ద దేవుడు కదా, దశావతారాలు ఎత్తాడు కదా, చాలా కష్టపడ్డాడు కదా, వరాహతార అవతారం ఎత్తి కోరలతో లోపలికి తవ్వుకుంటూ వెళ్ళాడు కదా, దొరకలేదు. బ్రహ్మకి శివుడు దొరకలా. 4 ముఖాలున్నా సరే, హంసవాహనం ఉన్నా సరే, అంతపైకి వెళ్ళినా సరే శివుడు దొరకలా. ఎందుకు దొరకలా? కథలో ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి. అక్కడ భూమిని తవ్వారంటే భూమిని తవ్వారని అర్థం కాదు. విష్ణుమూర్తి గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళాడు, నేలను తవ్వుకుంటూ వెళ్ళాడంటే గతకాలపు జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. బ్రహ్మగారు పైకి ఎగురుకుంటూ వెళ్ళాడంటే భవిష్యత్తు ఊహల్లో మునిగిపోయాడు. నువ్వు గతాన్ని తలుచుకున్నంతకాలం, భవిష్యత్తును తలుచుకున్నంతకాలం నీకు వర్తమానం అర్థం కాదు, ఆత్మలింగం దొరకదు. ఖచ్చితంగా వర్తమానమే మన ముందున్న పరమాత్మ, వర్తమానమే మన ముందున్న పరమాత్మ. మనం జీవితంలో ఎందుకు దుఃఖపడతామంటే మీకు వచ్చిన ఏ ఆలోచనైనా మీరు గమనించండి, అవసరమైతే కాగితం మీద రాయండి, మొగుడు పెళ్ళం లేకుండా రాయండి, మా కొంపలు అంటుకుపోతాయి. ఇలాంటి కుళ్ళ ఆలోచనలు అన్నీ చేస్తున్నావా అంటాడు పక్కన ఉండి. రాయకూడదు, రహస్యంగా రాయాలి. తలుపేసి చిరత కూడా వేసేసి కాగితం పట్టుకుని ఏ ఆలోచన వస్తే ఆలోచన రాసేయండి, కానీ దాంట్లో ఒక విభాగం చేయండి. ఖచ్చితంగా ఆలోచనల్లో 99% గతాందేనా అయి ఉంటుంది, భవిష్యత్తుదేనా ఉంటుంది. వర్తమానానికి సంబంధించి ఒక్క ఆలోచన ఉండదు. వర్తమానం ఆలోచించే విషయం కాదు, ఆస్వాదించే విషయం తప్ప. మీరు ఇక్కడ ఈ ప్రసంగాన్ని ఆస్వాదించాలంటే గతం వదిలేయాలి, భవిష్యత్తు వదిలేయాలి. నరసింహరావు గారు కాసేపట్టే వెళ్ళిపోతారట, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఇది కూడా వదిలేయాలమ్మా. లేకపోతే ఇదివరకు ఎప్పుడో వచ్చారు, ఇంతకాలం అయిపోయింది, అప్పుడు చెప్పినంత బాగా చెప్పట్లా, ఇది కూడా వదిలేయాలి. అన్నీ వదిలేయాలి, గతం వదిలేయాలి, భవిష్యత్తు. ఇప్పుడు ఉన్నారు మన దగ్గర, చెబుతున్నారు, చెప్పేది వినడమే అంతే. ఇక ఇది మళ్ళీ 10 రోజులు పెడతారా, 16 రోజులు పెడతారా, వేరే విషయం అది. అప్పుడు రాయిచూరో చందనూరో ఖచ్చితంగా చెబితేనే వస్తా. అందుకే గతాన్ని గురించి ఆలోచిస్తాం, లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. వర్తమాన విషయం వదిలేస్తామండి. మనం అందరం ఇక్కడే దుఃఖపడతాం. ఆ ఎదురుగా ఉన్న శివుణ్ణి ప్రార్థించడం మానేసి గతాన్ని తవ్వుకుంటూ విష్ణుమూర్తి వెళ్ళాడు, గత ఆలోచనలో మునిగిపోయాడు అనమాట. బ్రహ్మగారు భవిష్యత్ ఆలోచనలో మునిగిపోయాడు. అంటే శివరాత్రి కథ మనకి ఏం చెబుతుంది? నిన్నటి జ్ఞాపకాలను వదిలేయవలసిందే, రేపటి ఊహలు భయాలు కూడా వదిలేయవలసిందే, కేవలం వర్తమానం. అందుకే శివుడు పేరుల్లో గొప్ప పేరండి సదాశివుడు. సదాశివుడు, సదా అంటే కాలం, ఎప్పుడూ ఉండే తత్వం శివుడు, అంతటా వ్యాపించిన తత్వం విష్ణువు. మన హిందూ మతంలో మీరు గమనించండి, ఇంత సైంటిఫిక్ రిలీజియన్ ప్రపంచం మొత్తం మీద ఎక్కడా ఉండదండి. ఇది కేవలం నమ్మకాల వ్యవహారం కాదండి. ది వెరీ మచ్ సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూ రిలీజియన్ ఓన్లీ. అనుమానమే లేదండి. ఎంత సైంటిఫిక్ అంటే మన మతంలో 3 ప్రధాన దేవతలు, శివుడు, శక్తి, విష్ణువు. శివకేశవులు, పార్వతీదేవి, అమ్మవారు. మొత్తం అమ్మవారు ఆలయాలు ఉన్నాయి కదా, గ్రామదేవతలందరూ. ఈ 3 ఎందుకంటే విష్ణుమూర్తి
సృష్టి మొత్తం 3 డైమెన్షన్స్, 3 స్థితుల్లో ఏర్పడింది. అది 3 స్థితులు ఏమిటి? దేశ కాల పరిస్థితులు అన్నారు పూర్వం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమన్నారు? వాటిని దేశం అంటే స్పేస్ అన్నారు, కాలం అంటే టైం అన్నారు, ఈ పరిస్థితులనే కాజేషన్ అన్నారు, కార్యకారణ సంబంధం అన్నారు. సరిగ్గా ఆ ప్రదేశ తత్వమే విష్ణువు. అందుకే విష్ణువుకి ఎప్పుడు విష్ణు శబ్దానికి అర్థం వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపించిన వాడే విష్ణువు. వ్యాపించడం ప్రదేశ లక్షణం కదా. అలాగే శివుడి లక్షణం సదా కాలతత్వం, ఎప్పుడూ ఉండే తత్వం శివుడు. అంతటా వ్యాపించిన తత్వం విష్ణుడు. అంతటా వ్యాపించడం ప్రదేశం, ఎప్పుడూ ఉండడం కాలం. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే కార్యకారణ సంబంధం. అదే శక్తి, అదే శ్రీ జగన్మాత, ఆవిడ అమ్మవారు. అందుకే ఈ ముగ్గురే ప్రధాన దేవతలు. అందుకని వర్తమానాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పుకుని 5 నిమిషాల్లోనే మనం సెలవు తీసుకుందాం. శివమహిమ్న స్తోత్రాన్ని ముగిస్తూ ఒక మాట అంటున్నాడు ఆయన. ముగిస్తూ శివుడితో ఒక్క మాట అన్నట్టు, ఇంత స్తోత్రం చెప్పాడు కదా అని శివుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమైతే ఆయన ఏం కావాలో కోరుకో అన్నట్టు. వెంటనే పుష్పదంతుడు అన్నట్టు, నేను 2 తప్పులు చేశాను, క్షమించమన్నట్టు. ఇంకా నేను కనబడ్డాక మళ్ళీ తప్పులు అంటే ఏమిటో చిట్టా అంతా తీస్తున్నావు, అయినా ఏమిటో చెప్పమన్నట్ట. ఆ 2 తప్పులు ఏమిటో చెప్పారండి. కవి కదా, ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి. వపు ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారే నక్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్ నమన్ముక్త్వా సంప్రత్యకమతనుకు అగ్రేప్యనతిమాన్ ఇతీశ క్షంతవ్యం తదిదమపరాధద్వయమపి. స్వామి, నేను 2 తప్పులు చేశాను, క్షమించు. అందులో కూడా చెబుతున్నానయ్యో ఉన్నమాట, ఒక తప్పు ఇప్పుడు చేశా, 2వ తర్వాత చేస్తా, దాన్ని కూడా ముందే క్షమించే అన్నట్టు. వీడు ముండితనం బంగారంగాను. ఇంత భక్తుడే ఉండి ఇన్ని శ్లోకాలు రాసి ఏమంటున్నాడు, నేను 2 తప్పులు చేశా, అది కూడా పూర్తిగా చేయాలి, 1 చేసేసా, అనుమానం లేదు, 2వ చేస్తా, తప్పదు, ఏం చేయమంటావు మరి, చేస్తా, నేను ముందే చెబుతున్నా. కావాలంటే బైండ్ ఓవర్ తీసుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను రాసేస్తాను, చేస్తాను, అది కూడా చేస్తాను. ఈ 2 క్షమించంటే శివుడికి నవ్వొచ్చి, ఇంత విచిత్రంగా తప్పు ఒప్పుకున్నవాడిని ఎవరిని చూడాల, పైగా అదేదో చేస్తానంటున్నావు, అదేమిటో ముందు చెప్పరా, కొంప తీసి పొడి చేస్తావా నన్ను అని కనబడ్డాడు కదా మరి. అందుకని అన్నట్ట, నేను పూర్వజన్మలో నీకు నమస్కారం చెయ్యాలా, అది మొదటి తప్పు, దానికి క్షమించమన్నట్ట. పురారే నక్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్. ఇంతకుముందు కొన్ని వేల జన్మలు నేను ఎత్తి ఉండొచ్చు, ఏ జన్మలోనూ నీకు భక్తిగా నమస్కారం చెయ్యాలి అంటే శివుడు అన్నట్ట, ఆ విషయం నాకే తెలియదు, నీకెలా తెలిసిందిరా అన్నట్టు. నువ్వు పూర్వజన్మలో నాకు నమస్కారం చేసావో లేదో నా దగ్గరే ఎక్కడా రాసి లేదురా ఆ విషయం. గుళ్ళోకి వచ్చి దండం పెట్టే వాళ్ళ పేర్లన్నీ నేను రాసుకుంటూ కూర్చుంటాను, అయ్యి నాకేమైనా పైన, నా దగ్గర చిత్రగుప్తుడు కూడా లేడురా, ఎవడు రాస్తాడు? నువ్వు పూర్వజన్మలో నాకు నమస్కారం చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నాడు? వపు ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురా. నీకు పూర్వజన్మలో భక్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తుంటే ఈ జన్మ నాకు వచ్చేది కాదు కదా, అందుకని చెబుతున్నాడు గ్యారంటీగా అన్నాడు. శివుడికి నమస్కారం చేయడం అంత గొప్పది, అది భక్తిగా చెయ్యాలి, భక్తిగా చేయాలి, ఏ కోరిక లేకుండా చేయాలి. నీకు నమస్కారం చేసే అవకాశం రావడమే నా అదృష్టం అన్నట్టుగా చేయాలి, ఇంక వేరే కోరిక ఏమక్కల. వేరే విష్ణు సహస్రం చదివితే మీరు చూడండి, చివర ఫలశ్రుతి అని ఉంటుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, సంపదలు లేని వాళ్ళకి సంపదలు కలుగుతాయి. అపుత్ర పుత్రునస్సంతు పుత్రునస్సంతు పౌత్రునగా అధనాస్సధనాస్సంతు బ్రాహ్మణాస్సంతు నిర్భయా. ఇతర కులాల వాళ్ళు గొడవకు వస్తారు కూడా, మాకేమి నిర్భయంగా ఉండక్కర్లేదా అని. ఈ కోరికలు విచిత్రంగా ఉంటాయండి ఇవన్నీ. కానీ మీరు గమనించండి, సంస్కృతంలో అసలు రహస్యాలన్నీ తిరగేస్తే అర్థమవుతాయి. ఫలశ్రుతి అంటే తిరగేయండి, శృతిరేవ ఫలం. విష్ణు సహస్రం లాంటి స్తోత్రం, లలితా సహస్రం లాంటి స్తోత్రం వినడమే ఫలం అండి, వేరే ఫలం ఎందుకండి పని లేక. అది చదవడమే ఫలం, వినడమే ఫలం. కానీ దానివల్ల మళ్ళీ మా మోకాలు నొప్పి తగ్గింది, నీ మోకాలు నొప్పి కోసం ఆ వ్యాసుడు లలితా సహస్రం రాసింది పని లేక. మనం ఇలా పెట్టుకుంటూ ఉంటాం. అందుకని ఏ కోరిక లేకుండా ఆయన ఏమన్నా అంటే, నేను కిందటి జన్మలో నీకు నమస్కారం చేయాలి, ఆ విషయం నీకు ఎలా తెలిసింది అంటే, ఈ జన్మ ఎత్తంగా దిక్కుమాలిన జన్మ అందుకే ఎత్తిందంటే, అప్పుడు ఇంకా ఆసక్తి కలిగింది శివుడికి. ఒరే నువ్వు చాలా గొప్పవాడురా, కవిత్వం చెబుతున్నావు, వచ్చే తర్వాత 2వ పాపం అంటున్నావు కదా, అదేమిటో చెప్పి అది కూడా క్షమించమంటున్నావు కదా అంటే, నమన్ముక్త్వా సంప్రతి అఘమతనురగ్నేప్యనతిమాన్ ఇతీశ క్షంతవ్యం తదిదం అపరాధద్వయమపి. నేను వచ్చే జన్మలో కూడా నీకు నమస్కారం చెయ్యను అన్నట్టు. అదేమిట్రా అంత మొండిగా మాట్లాడుతున్నావు అంటే, వచ్చే జన్మంటూ నాకు ఉంటే కదా నేను నీకు చెయ్యడానికి అన్నట్టు. ఇది ఆయన భక్తి, ఆయన విశ్వాసం.
ఒక్కసారి భక్తిగా శివుడికి నమస్కారం చేస్తే వచ్చే జన్మ ఉండదు, వెంటనే మోక్షం వస్తుంది. కాబట్టి జన్మ లేదంటే శరీరం లేదు, శరీరం లేదంటే చేతులు లేవు. నమస్కారం ఎవరితోనైనా చేతులతో చేస్తారు కానీ ముక్కుతో మూతుతో చేయరుగా. ఇంకా అటువంటి సౌభాగ్యాలు రాలేదుగా. ఇదివరకు ఇలా నమస్కారం చేసేవారు, ఇవి వచ్చి ఇలా అనడం మొదలెట్టారు. కరోనా పుణ్యమాన మళ్ళీ ఇలా అంటున్నారు. ఇక్కడ కరోనా వచ్చి మేలు చేసింది ఇదే. ఇదివరకు లేకపోతే పెద్ద బొట్టిగాడు 16 ఏళ్ల కుర్రాడు కూడా వాడు ముక్కులో వేలెడతాడు, మూతులో వేలెడతాడు, చెయ్యి చాపుతాడు. ఇక్కడ అదేదో పవిత్ర హస్తంలాగా వాడు చేత్తో నేను చేయికి అలా షేక్ హ్యాండ్ అంటాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాడు వయస్సు ఏమిటి, నా వయస్సు ఏమిటి, నాతో వాడు షేక్ హ్యాండ్ అండి. అర్థం ఉందా లేదా? పెద్దలు కనపడితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలమ్మా, చెయ్యి కలపకూడదు, దగ్గరికి రాకూడదు. అంతే. ఆ పెద్దరికాన్ని గౌరవించే విధానం ఏది, భారతీయ సంస్కృతి అది. మన పిల్లల్ని కూడా జ్ఞానవంతుల్ని చేయాలి కానీ ధనవంతుల్ని చేద్దామని చూస్తారు ఏమిటండి. ఎన్ని కోట్లు ధనం ఉంటే మాత్రం ఈ జ్ఞానంతో సరిపోతుందా? ఈ జ్ఞానం పొందడానికి రూపాయి ఖర్చు ఏం లేదమ్మా. మీరంతా ఏమైనా టికెట్ పెట్టుకుని వచ్చారా ఇక్కడికి? ఏం లేదే. మీరంతా ఏమి డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ పెట్టుకుని ఏమి రాలేదు. ఇది సినిమా కాదు, ఇది వచ్చారు వింటున్నారండి. మీకు ఉచితంగానే పంచిపెడుతున్నామండి ఖచ్చితంగా. మరి ఇంత ఉచితంగా పంచిపెడుతున్న జ్ఞానం మన పిల్లలు పొందాలి. ఈ జ్ఞానవంతులు కావాలి, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవడానికి నా ఈ ప్రసంగం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.